the recommendations. Someone has texted me. Good afternoon, sir. Small doubt, is Zoom tool secured? Whether we learning or selling our information? See, guys, so we are just learning the stuff here. So we did not pass our any your company information or my company information. Okay, so don't worry. Actually, there was some allegation అనమాట చిన్న allegation వచ్చింది జూమ్ పైన. సో ఏంటంటే వీడు కంప్లీట్ గూగుల్ డేటాని క్యాప్చర్ చేస్తాడు, గూగుల్ ఎంప్లాయీస్ డేటా. సో అందుకోసం అని చెప్పేసి గూగుల్ హ్యాస్ రైజ్ ద క్వెరీ అండ్ గూగుల్ స్టాప్ యూజింగ్ దిస్ జూమ్ అండ్ దే ఆర్ coming up with their own tool. So Google Geo idea on the everkena Google Geo. So it's already, Google has developed the tool called Google Geo. Yes. So they are, yeah, fine. So Google Geo is, you can do video calls and everything. So, but they don't have much rights to do this, activity. File sharing avem levan mata. So they are implementing now. Anyway. Okay. Yeah, Mohan garu. Rajap garu cheppandi. Yeah, one thing andi. All of you guys, మీకు ఆ జూమ్ టూల్ గురించి టెన్షన్ అవసరం లేదు. ఆల్రెడీ నేను మార్నింగ్ సెషన్ లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన హెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడాను, హెడ్ ఆఫీస్ నుంచి కూడా. మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం ఏం మీటింగ్స్ ఏం కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే క్లాస్ అంతే. సో మీ డేటా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు మాక్సిమం. సో మీరు ఏం వరీ కానవసరం లేదు దీని గురించి, జూమ్ టూల్ గురించి. ఓకేనా? యా సార్, ప్లీజ్ కంటిన్యూ. Yeah, fine. Thank you so much, Andy. Thanks for your update. See, guys, now I'm going to tell you about, something like technical issue in the meeku konni points cheppanu kada. So most of them are telling that, we are getting confusion. So don't worry, నేను ఇవాళ ఈవినింగ్ ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను మీకు. ఆ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా. ఓకే, సో I just want to share few information regarding OnPage. బేసిక్ గా ఏ వెబ్సైట్ అయినా సరే OnPage సక్సెస్ అవ్వాలి అంటే OnPage బాగుండాలి అంటే we need to talk regarding about UI and UX. UI and UX. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, నేను గ్రూప్ లో కూడా టెక్స్ట్ చేస్తున్నా. యూజర్ ఇంటర్ఫేస్ అండ్ UI, యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, Praveen ASO. See guys, as I said, I'll share the document by end of the day. So please go through the document today night. Then we can have a discussion tomorrow if you really don't understand about this OnPage. Okay, so I'm continuing the session about the OnPage now. Okay. Okay. Fine. So now I'm going to talk about few tools of OnPage. OnPage లో నిన్న మీకు కొన్ని టూల్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే ఎలాంటి వెబ్సైట్స్ అయినా సరే మీరు కొన్ని టూల్స్ ని డెఫినెట్ గా మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అంటే బిఫోర్ యూ స్టార్ట్ SEO ఆఫ్ పేజ్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ప్రమోషనల్ యాక్టివిటీ. ఓకే, before you start any off-page optimization activity, you have to know the tools called, నేను మీకు Alexa అని చెప్పాను, right? So అట్లాగే ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. So I'm telling about those tools. And also గూగుల్లో నేను మీకు కొన్ని చెప్పాను, గూగుల్ కి ఓన్ అల్గారిథం ఉంటుంది. గూగుల్ హ్యాస్ డెవలప్డ్ దేర్ ఓన్ అల్గారిథం. అంటే ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే యాక్టివిటీ చేసినప్పుడు చాలా మంది ఫేక్ యాక్టివిటీస్ యూజ్ చేస్తారు. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేయడం విత్ డిఫరెంట్ ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి వెళ్ళి మీరు సింపుల్ గా వాట్ ఈస్ మై ఐపీ అని సెర్చ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ మై ఐపీ. ఓకే, సో ద సేమ్ వే మీ అందరూ కూడా చెక్ చేయొచ్చు. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని క్లిక్ చేస్తే సో ఐపీ అడ్రస్
ఎంతమందికి షేర్ అయ్యింది, మీకు వచ్చిన ఇంటర్నెట్, అండ్ ఈ టైప్ ఆఫ్ ఐపీ రిలయబులా కాదా. ఓకే, చూడండి. సో దిస్ ఈజ్ వాట్ మై ఐపీ అడ్రస్. సో ఇట్లా గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఇలా ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి గూగుల్ హ్యాస్ డెవలప్డ్ దేర్ ఓన్ అల్గారిథమ్ especially for the digital marketers and webmasters. We call it as webmasters. ఇప్పుడు మనల్ని ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే వెబ్సైట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, we call it as webmasters. ఓకే, ఈ వెబ్మాస్టర్స్ కోసం గూగుల్ ఒక అల్గారిథమ్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక అల్గారిథమ్ రిలీజ్ చేస్తుంది. అల్గారిథమ్ అంటే ఏం కాదు, ఈ సర్వర్ బ్యాకప్, సర్వర్ అప్డేట్స్ కానీ, లేకపోతే వాడు మనకి గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తాడు. యూ హ్యావ్ టు ఫాలో దిస్ గైడ్ లైన్, దట్స్ ఇట్ అని. సో ద సేమ్ వే గూగుల్ ఎవ్రీ ఇయర్ ఒక మేజర్ అల్గారిథమ్ అప్డేట్ చేస్తుంది. ఆ మేజర్ అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, ఒకసారి వినండి. ఓకే, ఇక్కడ మీరు చూడగలిగితే గూగుల్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ర్యాంకింగ్ అల్గారిథమ్. అంటే ఏంటంటే, ఇప్పుడు మన గూగుల్లో వెబ్సైట్ చాలా వస్తున్నాయి కదా టాప్ లో. సో ఆ టాప్ లో రావడానికి మనం ఆన్ పేజ్ అనే ఒక యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఆఫ్ పేజ్ అనే ఒక యాక్టివిటీ, కాంపిటీషన్ అనాలిసిస్, బిజినెస్ ఆడిట్, కీవర్డ్ రీసెర్చ్, ఇవన్నీ చేస్తేనే మనం ఎస్ఈఓలో సక్సెస్ అవుతాం. అయితే అలా సక్సెస్ అవ్వాలి అంటే యు మస్ట్ ఫాలో ద గూగుల్ గైడ్ లైన్స్, దట్ ఈస్ కాల్డ్ గూగుల్ అల్గారిథమ్స్. ఓకే, నేను మీకు ఒక్కటి క్లియర్ గా చెప్తాను, వినండి. నేను మీకు గ్రూప్ లో కూడా పెడుతున్నా గూగుల్ అల్గారిథమ్స్. ఓకే, సో we can get this algorithm yearly once. Okay, ఎవ్రీ ఇయర్ గూగుల్ అల్గారిథమ్ రిలీజ్ చేస్తుంది అనమాట. అవేంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. గైస్, హియర్ మీరు చూడగలిగితే ఇక్కడ గూగుల్, నా స్క్రీన్ విజిబుల్ ఉందా అందరికి? ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే, దట్స్ గ్రేట్. యా, కూల్. యా, ఓకే. నా గైస్, గూగుల్ ఫస్ట్ టైం డిజిటల్ మార్కెటింగ్, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఎస్ఈఓ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే 2004 అండ్ 2005 అరౌండ్, అంటే ఈ సరౌండింగ్స్ లో స్టార్ట్ అయింది. సో అప్పట్లో ఎవరైనా ఎస్ఈఓ చేయాలి అంటే ఒక వెబ్సైట్ కి ఒక కీవర్డ్ ని ఫోకస్ చేస్తే చాలు. అంటే ఆ పర్టికులర్ కీవర్డ్ ని పట్టుకొని వెబ్ లో ఎక్కడ ప్రమోట్ చేసినా సరే గూగుల్లో మన వెబ్సైట్ టాప్ లో వచ్చేది అనమాట. అయితే ఇక్కడ గూగుల్ ఏం అబ్జర్వ్ చేస్తుంది అంటే, సో ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఈస్ డూయింగ్ ఎస్ఈఓ, సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఆన్ టాప్. బట్ గూగుల్ ఏం డిసైడ్ అయింది అంటే, ఐ హ్యావ్ టు పుట్ సమ్ లిమిటేషన్స్ టు ద వెబ్ మాస్టర్. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎవ్రీ ఇయర్ ఒక అల్గారిథం రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ గూగుల్ అల్గారిథం అప్డేట్. ద ఫస్ట్ అప్డేట్ నేమ్ ఈస్ పాండా. అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అల్గారిథమ్స్ రిలీజ్ చేస్తుంది కదా, రిలీజ్ చేసినప్పుడు ఒక వెబ్సైట్ ని మీకు ఒక నేమ్ పెడుతుంది అనమాట, గూగుల్ పాండా అప్డేట్. ఓకే, అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి గూగుల్ పెంగ్విన్ 2012 లో, అండ్ 2013 వచ్చేసి హమ్మింగ్ బర్డ్, 2014 వచ్చేసి పీజియాన్, 2015 వచ్చేసి మొబైల్ ఈజియాన్ అంటారు, అండ్ 2015 లో వచ్చేసి ర్యాంక్ బ్రెయిన్ అప్డేట్. ఓకే, 2016 లో పోసమ్. అంటే ఏంటంటే దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద అల్గారిథమ్స్. అంటే ఏంటంటే గూగుల్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఏదో ఒక యానిమల్ నేమ్ తీసుకుంటుంది అనమాట. పాండా అనేది ఇట్స్ యానిమల్ నేమ్, రైట్? పాండా, పెంగ్విన్, ఓకే, హమ్మింగ్ బర్డ్, ఇలా డిజియాన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్. అలాగే ర్యాంక్ బ్రెయిన్ అనేది మన బ్రెయిన్, రైట్? పోసమ్, స్ప్రెడ్. ఓకే, సో ఇలా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ యాజ్ లీవింగ్ ఎవ్రీ ఇయర్. ఓకే, కాబట్టి ఏంటంటే ఒక బెటర్ రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసే అల్గారిథమే గూగుల్ అల్గారిథం అప్డేట్. అయితే
ఈ గూగుల్ అల్గారిథం అప్డేట్ ఈ పాయింట్స్ వైజ్ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, ఇలా మనం లెట్స్ టేక్ మై వెబ్సైట్. ఓకే, what I need to consider means I should always know about UI and UX. UI means user interface. Okay, user interface and how your website is looking. Okay, ila so UI, UX అంటే how users are experiencing your website. అంటే ఇప్పుడు మీ వెబ్సైట్ కి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, రైట్? హౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ వెబ్సైట్ అనేది UX అన్నమాట. UI ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇప్పుడు డిజైనర్స్ డెవలపర్స్ కూర్చొని చేస్తారు కదా, అంటే కలర్ కాంబినేషన్ బాగుండాలి అండ్ ఈజీ టు యాక్సెస్ అయి ఉండాలి. అంటే యువర్ వెబ్సైట్ ఆల్వేస్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ అంటే UI అండ్ UX వుడ్ బి వెరీ గుడ్. UI UX అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఓకే, అండ్ సో అంటే before I start algorithms, you just want to know, UI UX. Okay, UI UX లో ఏమొస్తుందండి? కంటెంట్ వస్తుంది, ఆ వెబ్సైట్ లింక్స్ వస్తాయి, రైట్? అండ్ సమ్ అదర్ టెక్స్ట్ కంటెంట్, డూప్లికేట్ కంటెంటా లేకపోతే కాపీడ్ కంటెంటా? ఓకే, అంటే గూగుల్ ఏం చేస్తుంది అంటే 2011లో గూగుల్ హ్యాస్ రిలీజ్డ్ వన్ అల్గారిథం కాల్డ్ గూగుల్ పాండా. గూగుల్ పాండా ఏంటంటే ఇఫ్ యూ యూజ్ డూప్లికేట్ కంటెంట్, ప్లేజరైజ్డ్ ఆర్ థిన్ అంటే ఏంటంటే థిక్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ స్మాల్, లైక్ ఇట్స్ లైట్ వెయిట్ కంటెంట్ అండ్ యూజర్ జనరేటెడ్ స్పామ్ కంటెంట్, కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏం చెప్పాను? నేను ఒక కంటెంట్ రాశాను అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే కీవర్డ్ బేస్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ హబ్ లో కంటెంట్ రాశాను, మీకు చాలా రోజుల్లో చూపిస్తున్నాను. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది నా ఫోకస్ కీవర్డ్. ఇక్కడ చూడండి, హైలైట్ చేశాను, Ctrl+C Ctrl+F. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే I have used only 2 times. I did not use more than 2 to 3 times in the complete content. ఎందుకు అంటే here I am not using the keyword stuffing. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే యూ షుడ్ నాట్ యూజ్ డూప్లికేట్ కంటెంట్. డూప్లికేట్ కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నా వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ఎక్కడా కూడా నేను కాపీ చేయకూడదు, అంటే డూప్లికేట్ చేయకూడదు. అండ్ ప్లేజరైజ్డ్ ఆర్ థిన్ కంటెంట్ అంటే ఏంటంటే లో క్వాలిటీ కంటెంట్ అన్నమాట. జనాలకు అర్థం కాకుండా ఎక్కడెక్కడో చిన్న చిన్న వర్డ్స్ పీసెస్ కాపీ చేసేసి, ఓకే, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని కూడా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ పాండా అనే అల్గారిథం కి అప్డేట్ అవుతుంది. అండ్ యూజర్ జనరేటెడ్ అంటే చాలా మంది యూజర్స్ సేమ్ కంటెంట్ రాస్తూ ఉంటారు, మనం దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయకూడదు. ఓకే, యూ గైస్ అండర్స్టాండ్ అబౌట్ పాండా అల్గారిథం? ఎస్, అంటే ఏంటంటే ఈ పాండా అల్గారిథం అనేది మీకు వై ఐఎమ్ పుషింగ్ దిస్ అల్గారిథం అప్డేట్స్ అంటే SEO చేసినప్పుడు ఈ అల్గారిథమ్స్ అన్ని డీటెయిల్డ్ వేలో తెలియాలి మీకు. నేను అందుకోసమనే నేను మీకు ఇండెప్త్ గా చెప్తున్నాను అనమాట. అంటే డూప్లికేట్ కంటెంట్, ప్లేజరైజ్డ్ ఆర్ థిన్ కంటెంట్, యూజర్ జనరేటెడ్ స్పామ్ అండ్ కీవర్డ్ స్టఫింగ్. అంటే ఆ మధ్య ఒక వెబ్సైట్ ఉండేదండి, పేడే లోన్స్ అని ఒక కంపెనీ ఉండేది. ఓకే, ఫస్ట్ 2011లో లోన్స్ అని సెర్చ్ చేసినా సరే పేడే లోన్స్ అని వెబ్సైట్ వచ్చేది. హౌ టు అప్లై లోన్ అని సెర్చ్ చేసినా సరే పేడే లోన్స్ వచ్చేది. సో గూగుల్ ఏం చేసింది అంటే అలాంటి బిజినెస్ కేటగిరీస్ ని కొన్ని తీసుకొని వాళ్ళ వెబ్సైట్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో చేసినప్పుడు ఏమైంది, ఇలా డూప్లికేట్ కంటెంట్ వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడెక్కడో కాపీ చేసేసి కంటెంట్ ని ఎక్కువగా విత్ ఇన్ కంటెంట్ లో ఒక 1000 words కంటెంట్ రాస్తే అరౌండ్ దాంట్లో ఒక 10 keywords పెట్టేసి ఆప్టిమైజ్ చేయడం. ఓకే, ఆన్ పేజ్ అంతా మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ అన్ని సేమ్ కీవర్డ్స్ వాడడం. ఇలా చేసినప్పుడు ఏమైందంటే
పాండా అనే అల్గారిథం ఒకటి రిలీజ్ అవ్వగానే వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి పెనాల్టీ పడ్డది. పెనాల్టీ అంటే ఏంటంటే గూగుల్ హ్యాస్ పెనలైజ్డ్ యువర్ వెబ్సైట్ అంటే ఏంటంటే గూగుల్ కంప్లీట్ గా మీ వెబ్సైట్ ని పెనాల్టీ చేస్తుంది. అంటే అప్పటి వరకు పేడే లోన్స్ అని కొట్టిన కీవర్డ్ గూగుల్ టాప్ లో వచ్చిన కీవర్డ్ నెక్స్ట్ 10 pages లో కూడా ఆ వెబ్సైట్ కనిపించలేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో దే డి నాట్ ఫాలో ద గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ స్టాండర్డ్. అర్థమైందండి? సో దిస్ ఈజ్ వాట్ ద పాండా అప్డేట్. సో పాండా అప్డేట్ ఈజ్ ఆల్ అబౌట్ డూప్లికేటింగ్ ద కంటెంట్ అండ్ thin content and user generated content and keyword stuffing. Okay, hope you guys understand, right? And see guys, other one is penguin update. ఈ penguin అంటే ఏంటంటే spammy links, irrelevant links, links with over optimized anchor text. అంటే చూడండి మీకు చెప్తాను. This is called other algorithm which is penguin algorithm. అంటే ఏంటంటే 2012 లో ఇక్కడ ఆల్రెడీ 2011 లో ఏవైతే డూప్లికేట్ కంటెంట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ అన్నిటిని కూడా పెనాల్టీ వేస్తుంది. సో అప్పటి వరకు టాప్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు. ఎవరైతే క్వాలిటీగా చేస్తున్నారో వాళ్ళందరూ గూగుల్లో టాప్ లోకి వచ్చారు. దెన్ ఆ తర్వాత ఏమొచ్చిందంటే పెంగ్విన్ అల్గారిథం. దిస్ ఈజ్ కాల్డ్ యూనో స్పామీ లింక్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ సైట్ అబ్జర్వ్ చేస్తే గ్రేట్ ఆంధ్ర కానీ ఇలాంటి వెబ్సైట్స్ చూస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా. వేరే వేరే లింక్స్ ఏవో ఓపెన్ అయిపోతా ఉంటాయి. ఓపెన్ అయిపోయి ఫైనల్ గా అవి క్లిక్ చేసి గ్రేట్ ఆంధ్ర ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పామీ లింక్. అండ్ ఇర్రిలవెంట్ లింక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను యూజర్ కి నేను ఏదైనా సెర్చ్ చేసినప్పుడు నాకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, ఇప్పుడు నేను ఒకటి క్లిక్ చేస్తే వేరే లింక్ ఓపెన్ అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇర్రిలవెంట్ లింక్. అంటే ఎవరైతే చూడండి ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. See guys, here anchor text, anchor link. I would like to tell you about what is meant by anchor text, what is meant by anchor link. Okay, anchor text అంటే it's a HTML code అన్నమాట. అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మౌస్ ఇలా పెట్టగానే ఆ కంటెంట్ మీద అది దాని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్కి వెళ్తూ ఉంటుంది విత్ ఇన్ కంటెంట్ లో, అవునా? సో దట్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్. అంటే నేను ఏం చేస్తున్నా అంటే నా వెబ్సైట్ లో ఉన్న యూజర్ ని వేరే వెబ్సైట్ కి మూవ్ అవ్వకుండా యూజర్ ని నా వెబ్సైట్ లోనే విత్ ఇన్ వేరే వేరే చిన్న చిన్న పేజెస్ కి పంపించడం అనమాట. అంటే యాంకర్ టెక్స్ట్ help you to understand about the website. Okay, the website linking అంటే ఏంటంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక టెక్స్ట్ కనిపించింది అనుకోండి, అక్కడ ఏమైనా మీకు లింక్ హైలైట్ అవుతుంది అనుకోండి, అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక నార్మల్ టెక్స్ట్ కి దే హ్యావ్ పుట్ ద లింక్. దట్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? అండ్ సో ఇక్కడ పెంగ్విన్ అప్డేట్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు వీ కాల్ ఇట్ యాజ్ బ్యాక్ లింక్స్ అని చెప్పాను మీకు మొన్న. బ్యాక్ లింక్ అంటే మన వెబ్సైట్ కి ఏవైతే లింక్ అప్ అయి ఉంటాయో దోస్ వీ కాల్ ఇట్ యాజ్ బ్యాక్ లింక్. సో ఈ ఫ్యామిలీ లింక్స్ అంటారు. నేను వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేయగానే వేరే వేరే వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఫైనల్లీ వచ్చేసి మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పామీ లింక్. ఇర్రిలవెంట్ లింక్ అంటే ఏంటి? నా వెబ్సైట్ ఇప్పుడు నాది వచ్చేసి టెక్నాలజీ సర్వీస్, నేను తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ సర్వీస్ కి లింక్ పెట్టాను అనుకోండి, ఈస్ దట్ రిలవెంట్ టు మై బిజినెస్? See, we are a technology company. If I get links from entertainment websites, is that relevant to my business? Relevant na business kadi kada? No. Yeah. ఎందుకు అంటే
యూ షుడ్ ఆల్వేస్ బిల్డ్ రైట్ బ్యాక్ లింక్, అంటే రైట్ లింక్స్ ని బిల్డ్ చేయాలి. సో దిస్ ఈస్ ద పెంగ్విన్ అప్డేట్. ఈ పెంగ్విన్ అప్డేట్ ఏంటి అంటే యూ షుడ్ ఆల్వేస్ బిల్డ్ ద relevant links to your website, then only Google loves you. అర్థమైందండి? సో ఏంటంటే చూడండి ఇక్కడ క్లియర్ గా రాశాడు, గూగుల్ పెంగ్విన్స్ ఆబ్జెక్టివ్ ఈస్ డౌన్ ర్యాంక్ సైట్స్ విచ్ లింక్స్ టు డీమ్స్ మ్యానిపులేటివ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూడడానికి అక్కడ బై మొబైల్ ఫోన్ అని మనకు కనిపిస్తుంది, అది లింక్ క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్కి వెళ్ళదు, ఏదో ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్కి వెళ్తుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఎవరైతే ఉన్నాయో, ఆ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ఎవరైతే చేశారో వాటన్నిటిని కూడా 2012లో పెనాల్టీ చేస్తుంది. అంటే ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది, మళ్ళీ గూగుల్ ఈజ్ గివింగ్ టు ద రైట్ ఆడియన్స్, అంటే రైట్ వెబ్సైట్ ఓనర్స్ కి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఎవరైతే ప్రాపర్ ప్రమోషన్స్ చేస్తున్నారో, ఎవరైతే గూగుల్ అల్గారిథమ్స్ అప్డేట్స్ ఫాలో అవుతున్నారో, సో దెన్ గూగుల్ గివ్స్ యూ ఎ మేజర్ అథారిటీ ఫర్ యువర్ వెబ్సైట్. Okay, and see this is what the graph. Okay, and నేను ఇది మీకు అందరికి షేర్ చేస్తా, డోంట్ వరీ. అండ్ ఇంకోటి ఏంటంటే హమ్మింగ్ బర్డ్ అని చెప్పేసి 2013లో ఒక అల్గారిథం వచ్చింది. అదే చూడండి 2011లో వచ్చింది ఏంటి, ఇట్స్ ఆల్ అబౌట్ డూప్లికేట్ కంటెంట్ అండ్ కీవర్డ్ స్టఫింగ్. 2012లో వచ్చింది ఏంటి, ఇట్స్ ఆల్ అబౌట్ ఇర్రిలవెంట్ బ్యాక్ లింక్స్, అంటే మీ బిజినెస్ కి రిలవెంట్ గా లేని లింక్స్ ఏవైతే మీ వెబ్సైట్ కి లింక్ అప్ అయి ఉన్నాయో అవన్నీ కూడా పెంగ్విన్ అప్డేట్ కింద క్యాలిక్యులేట్ అయింది. అయితే 2013లో ఏం చేశాడు గూగుల్, హలో వెబ్ మాస్టర్ యు మస్ట్, పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ కీవర్డ్ స్టఫింగ్. అంటే ఏంటంటే విత్ ఇన్ కంటెంట్ లో ఆ పర్టికులర్ కీవర్డ్ ని ఎక్కువగా రాస్తారు అనమాట కంటెంట్ రైటర్, అలా రాయకూడదు. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటంటే సేమ్ కంటెంట్ లో ఇప్పుడు 1000 words కంటెంట్ లో నేను ఒక 7 to 10 కీవర్డ్స్ ఒకే టైప్ ఆఫ్ కీవర్డ్ నేను పెట్టకూడదు. దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ స్టఫింగ్. దాన్నే లో క్వాలిటీ కంటెంట్ అని కూడా అంటారు. అంటే ఇట్స్ లో క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటి, ఇట్స్ వెరీ హైలీ ప్రమోషనల్ కంటెంట్ అని అర్థం అనమాట. ఓకే, అండ్ సో 2013లో గూగుల్ ఏం చేసింది, బాస్ we are coming up with hummingbird algorithm. This is all about keyword stuffing and low quality content. ఇలా ఏ వెబ్సైట్స్ అయితే మేము అబ్జర్వ్ చేస్తామో ఆ వెబ్సైట్స్ అన్నిటినీ కూడా మేము ర్యాంకింగ్స్ అనేవి తగ్గించేస్తున్నామని చెప్పేసి వెబ్ మాస్టర్స్ చెప్పింది. అది 2013లో. అండ్ దెన్ 2014లో ఒక అప్డేట్ వచ్చింది, ఏంటది, పీజియాన్ అప్డేట్. పీజియాన్ అప్డేట్ అంటే ఏంటంటే ఎవరైతే పూర్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ప్రమోషన్స్ చేస్తారో, ఎవరైతే ఆన్ పేజ్ రికమెండేషన్ ప్రాపర్ గా ఫాలో అవ్వరో, అండ్ ఆఫ్ పేజ్ అంటే ఏంటి, ఎవరైతే రైట్ వేలో ప్రమోట్ చేయరో బిజినెస్ ని, సో పూర్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తారో ఆ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మేము పెనలైజ్ చేస్తున్నామని చెప్పేసి 2014లో ఒక అల్గారిథం గూగుల్ రిలీజ్ చేసింది. ఓకే, యా. సో someone has asked me doubt, why they choose birds and animals, is there any reason? Sairam, see actually there is no any other reason. So because ఏంటంటే like animals means it's a sensitive thing, right? So Google always gives sensitive information to the users, and there is no other thing. So just like that, సింపుల్ చెప్పాలంటే ఆ నేమ్స్ తీసుకోవడానికి రీజన్ అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అండ్ సెన్సిటివ్ అని చెప్పేసి యానిమల్స్, దట్స్ వై దే టుక్ ద నేమ్స్, దట్స్ ఇట్, దేర్ ఇస్ నో అదర్. ఓకే, అండ్ సో చూసారు ఇక్కడ పిజియాన్ ఎఫెక్ట్ దోస్ సర్చెస్ ఇన్ విచ్ యూజర్ లొకేషన్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే గూగుల్ ఏం చేసింది అంటే ఎప్పుడైతే ఈ 2014 అప్డేట్ వచ్చిందో, ఐమ్ సారీ గైస్, ఎప్పుడైతే 2014 అప్డేట్ వచ్చిందో, సో ఇక గూగుల్ ఏం చేసిందంటే పూర్ ప్రమోషన్స్, అంటే ఎలా పడితే అలాగా ప్రమోషన్స్ చేసేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే robot.txt ఇంప్లిమెంట్ చేయకుండా, సైట్ మ్యాప్స్ ఇంప్లిమెంట్ చేయకుండా, ఓకే, ప్రాపర్ ప్రమోషన్స్ చేయకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి వెబ్సైట్స్ అన్నిటిని కూడా పీజియాన్ అనే అప్డేట్ తో
ఫస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఐ మీన్ గూగుల్లో ఫస్ట్ లో వస్తున్నారు కదా టాప్ లో, దే ఆర్ ఫాలోయింగ్ ద పూర్ ఐ మీన్ పేజ్ డౌన్ అప్డేట్. అంటే పూర్ అండ్ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎవరైతే ప్రాపర్ గా చేయరో వాళ్ళకి మేము వాల్యూ ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, and now other one is mobile. We call it as Mobi Dizion update. So sir, yeah, so Google's mobile update Eka Mobile Dizion. ఏంటంటే ఇది ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. ప్రతి వెబ్సైట్ కూడా HTTPS అంటే యునో యువర్ వెబ్సైట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ఏ రెస్పాన్సివ్ మోడ్. అంటే ల్యాక్ ఆఫ్ మొబైల్ వర్షన్ ఆఫ్ ద పేజ్, పూర్ మొబైల్ యూజబిలిటీ. మీరు ఇప్పటి కాదు లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలా వెబ్సైట్స్ కూడా మొబైల్ ఫ్రెండ్లీగా ఉండేవి కావు. మన డెస్క్టాప్ లో ఇలా ఓపెన్ చేసి ఎంత వైడ్ గా మనకు కనిపిస్తుందో డెస్క్టాప్ లో, అలా మొబైల్ ఓపెన్ చేస్తే కూడా సేమ్ అలాగే కనిపించేది. సో డెస్క్టాప్ వర్షన్ అంటే ఏంటి, యూనో ఇట్స్ లుక్స్ గుడ్, బాగుంటది చూడడానికి. మొబైల్ వర్షన్ లో కూడా సేమ్ ఇలాగే కనిపిస్తాయి. సో వీ నీడ్ టు జూమ్ చేసి చూడాలన్నమాట కంటెంట్. సో అప్పుడు గూగుల్ ఏం చేసింది అంటే 2015 లో న్యూ అల్గారిథం కాల్డ్ మొబీ డీజర్. సో ఈ అల్గారిథం ని ఎవరైతే ఫాలో అవ్వరో ఆ వెబ్సైట్స్ అన్నిటిని కూడా మేము వాల్యూ ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, చూడండి, గూగుల్ మొబైల్ అప్డేట్ ఇన్ష్యూర్స్ దట్ మొబైల్ ఫ్రెండ్లీ పేజెస్ ర్యాంక్ ఎట్ ద టాప్ ఆఫ్ మొబైల్ సర్చ్. అంతే కదా, మొబైల్లో మీరు చాలా సర్చ్ ఇన్ఫర్మేషన్. సో విచ్ మీన్స్ దే ఆర్ ఫాలోయింగ్ ద Mobigidon update, that is called mobile update అనమాట. ఓకే, అండ్ సో అందుకనే నిన్న మీకు ఒక లింక్ చూపించాను, గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని చెప్పేసి ఒక లింక్ చూపించాను. ఐడియా ఉందా? యా, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద మొబైల్లో మన వెబ్సైట్ ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అండ్ డెస్క్టాప్ లో మన వెబ్సైట్ ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు let's take an example, APSSD. Let's analyze it. Someone has asked me again doubt, sir, we must follow these algorithms while developing the SEO or must follow present year algorithm? No. You should always follow these algorithms. Around 2011 నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ 9 years. సో అంటే 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ని గూగుల్ మనకి రిలీజ్ చేసింది. ఓకే, సో యూ షుడ్ ఫాలో ఆల్ దీస్ అల్గారిథమ్స్. ఎందుకంటే ఇప్పుడు స్పామ్ కంటెంట్ యూజ్ చేస్తున్నాం, అలా అని చెప్పి గూగుల్ ఇయర్ లో కంటెంట్ ఒక అల్గారిథం మీద రిలీజ్ చేసింది. ఓకే, ఈ అల్గారిథం ని ఫాలో అయ్యి స్పామ్ కంటెంట్ ని డెవలప్ చేస్తావా నీ వెబ్సైట్ లో? సో చేస్తే నీకు రిజల్ట్స్ వస్తాయా? సో we definitely we won't come, right? So that's why you should always follow the Google algorithm updates. Google algorithm updates are the key to come on top of Google search engine result pages. Mind lo baga pettukondi, this is very important. ఎవరైనా అడిగితే మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. You should always follow the Google search engine algorithm updates. Okay, and let's say for example guys, does these Google algorithms should give information before finalizing the website? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరండి. మొత్తం మనకి ఫైనలైజ్ చేసిన తర్వాత గూగుల్ టూల్ తో లింక్ అప్ అయి ఉందో దానికి మెయిల్ పెడతారు, ఏమని, యువర్ వెబ్సైట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ బై గూగుల్ అని చెప్పేసి. అది ఎలా పెడతారు ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది అల్గారిథం అప్డేట్స్ అయిపోతే దెన్ ఐ టాక్ అబౌట్ ద గూగుల్ టూల్స్. ఓకే, సీ గైస్, హియర్ యూ కెన్ సీ యూనో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ చూస్తే మొబైల్ వర్షన్ అండ్ డెస్క్టాప్ వర్షన్ చూసారా? నేను ఇక్కడ చెప్పాను కదా, మొబైల్ వర్షన్ అంటే ఇక్కడ నా స్క్రీన్ విజిబుల్ ఉంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో APSSDCది మొబైల్లో ఓపెన్ చేసినా డెస్క్టాప్ లో ఓపెన్ చేసినా డిఫరెంట్ వర్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే మొబైల్లో
యూజర్ ఫ్రెండ్లీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం డెస్క్టాప్ లో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈజీ టు సీ. అట్ ద సేమ్ టైం మొబైల్లో కూడా మీరు మొబైల్లో చూస్తే మీ వెబ్సైట్ ని ఇక్కడ చూసారా యూజర్ ఫ్రెండ్లీ. మీరు ఎప్పుడైనా మొబైల్లో ఓపెన్ చేసి చూడండి. వి కాల్ ఇట్ యాజ్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఓకే, సో వాట్ ఎవర్ ద వెబ్సైట్ యు ఆర్ సీయింగ్ in the mobile version, that is called responsive website. Okay, responsive website. One second, responsive website or HTML5. Website. Okay, I text you on group, guys. ఓకే, అంటే ఇలా వెబ్సైట్ మీరు ఏవైతే మొబైల్లో చూస్తున్నారో వి కాల్డ్ ఇట్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో రెస్పాన్సివ్ వెబ్సైట్. దాన్నే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అంటారు. ఓకే, సో ఎవరైతే ఆ ఇయర్ లో అప్పటి వరకు మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఏ ఇయర్ లో రిలీజ్ అయింది అల్గారిథం మనకి 2015. అంటే ఆలోచించండి, స్టిల్ నౌ ఇప్పుడు కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, దే డిడ్ నాట్ ఫాలో దిస్ మొబైల్ వర్షన్ వెబ్సైట్. సో ఎందుకంటే దే మైట్ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు వెబ్సైట్ తో పని, లేదు అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండకపోవచ్చు. ఓకే, సో మై సజెషన్ ఇస్ యూ షుడ్ ఆల్వేస్ ఫాలో మొబైల్ వర్షన్ వెబ్సైట్. ఎందుకంటే గూగుల్ హ్యాస్ రిలీజ్డ్ ద మొబైల్ డిజైన్ అనే అప్డేట్ ఒకటి రిలీజ్ చేసింది. కాబట్టి దిస్ ఈస్ ద వన్ ఆఫ్, అంటే మీకు ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. అంటే మీ వెబ్సైట్ టాప్ లో రావాలంటే ఏదైనా కీవర్డ్ కొడితే, సో దట్ ఈస్ కాల్డ్ గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. అండ్ సమ్వన్ హ్యాస్ అగైన్ రైజ్డ్ ద డౌట్, is Google pre-intimate to the users before launching new algorithm updates? Yes, Google release, Google ఎప్పుడైనా ఒక అల్గారిథం రిలీజ్ చేస్తుంది అంటే సో మనకు ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫాలో ద గూగుల్ వెబ్సైట్. సో నేను ఇవాళ మీకు పంపించే ఈవినింగ్ పంపిస్తాను కదా ఒక వెబ్సైట్ లింక్. సో దాంట్లో యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అండి. అల్గారిథమ్స్ ఏవేవి ఎక్కడ ఫాలో అవ్వాలి, ఏ వెబ్సైట్స్ ఫాలో అయితే మీకు అల్గారిథమ్స్ అనేవి రైట్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది యూ కెన్ గెట్. ఓకే, అండ్ 6th one is ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం. ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ అల్గారిథం అనమాట. ఓకే, ర్యాంక్ బ్రెయిన్ అనేది ఏంటంటే నవ్ డేస్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే గూగుల్ అసిస్టెంట్ విన్నారా ఎవరైనా? గూగుల్ అసిస్టెంట్ మీరు ఆటోమేటిక్గా ఏదైనా గూగుల్ అసిస్టెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే దెన్ మీరు జస్ట్ వాయిస్ స్పీకర్ మీద ఆన్ చేసి హే హాయ్ అని టైప్ చేయగానే ఆ రిలవెంట్గా ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ డేటా మొత్తం మీ మొబైల్లో అవ్వచ్చు, డెస్క్టాప్లో అవ్వచ్చు, యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ర్యాంక్ బ్రెయిన్ అప్డేట్ ఏంటంటే బేసిక్గా ఓకే బేసిక్లీ 1 second guys. Yeah, sorry guys. సో ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అంటే ఏంటంటే, సో బేసిక్గా దిస్ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం హ్యాస్ డెవలప్డ్ విత్ హెల్ప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఏంటంటే నవేడేస్ most of the people are using most of the people are searching with something like వాయిస్ తో సెర్చ్ చేస్తున్నారు, కొంతమంది నార్మల్ గా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ గూగుల్ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, సో అగ్రెసివ్ గా మనకి ఏఐ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి యూజర్ ఏదైనా సెర్చ్ చేస్తే దానికి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు సమ్మన్ ఈ సర్చింగ్ ఫర్
how to buy the mobiles and search చేస్తారు. అంటే you should use that keyword in your content. అంటే buy mobiles అనే కీవర్డ్ జనరిక్ గా టైప్ చేస్తారు, బట్ నవ్ డేస్ పీపుల్ ఆర్ సర్చింగ్ హౌ టు బై ద మొబైల్ అని సెర్చ్ చేస్తున్నారు. అంటే ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అనేది డెవలప్ చేయడానికి రీజన్ ఏంటంటే సమ్మన్ ఈ సర్చింగ్ ఫర్ హౌ టు ఆర్ వాట్ ఈస్ వేర్, ఓకే, ఇలాంటివి సెర్చ్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ద కంటెంట్ ఇన్ యువర్ వెబ్సైట్ అని చెప్పాడు. అంటే చూడండి, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా. లెట్స్ టేక్ మై వెబ్సైట్. See guys, ఇక్కడ మీరు చూడగలిగితే ఐ క్లియర్లీ మెన్షన్ దట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను, వాట్, వై, హౌ, అగైన్ వై. ఓకే, ఎందుకు అంటే ఇవన్నీ యూజ్ చేయడానికి రీజన్ గూగుల్ ఈజ్ గివింగ్ more and more importance to these search terms. Okay, so this is what rank brain algorithm and Possum algorithm. Nowadays Google is giving more and more importance to local websites. అంటే లోకల్ సెర్చ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరు ఏదైనా సర్చ్ చేసినప్పుడు బై మొబైల్స్ నియర్ మీ చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అంటే ఏంటి నియర్ మీ అంటే, సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద సర్వీసెస్ who is nearby us. Okay, అంటే ఏంటంటే చూడండి, the Possum update ensured that local results more depending on the searches location. అంటే లోకల్ రిజల్ట్స్ అంటే ఏంటి, నేను ఉన్నాను, లోకల్ రిజల్ట్స్ ని ఏం చేస్తుంది, మీరు ఏదైనా ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే బ్లాక్ అండ్ ఎలవ్ అని అడుగుతుందా. ఎలవ్ అంటే ఏంటంటే బ్రౌజర్ ఈస్ టేకింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, అంటే సర్వర్స్ ఆర్ యూజింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, లొకాలిటీ ఇన్ఫర్మేషన్. ఓకే, now the closer you are to your business address, the more likely you are see it among local results. అంతే కదా. అండ్ అంటే మీకు సింపుల్ చెప్పాలంటే డెంటిస్ట్ ఇన్ వైజాగ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, లేకపోతే డెంటిస్ట్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేశారంటే, సో దట్ నియర్ బై మీకు రావాలి అంటే ఏం చేయాలి, యూ షుడ్ ఫాలో దిస్ పోసమ్ అల్గారిథం. అంటే మీ వెబ్సైట్ ని కూడా లోకల్ రిజల్ట్స్ గా ఆప్టిమైజ్ అయ్యేటట్టు వెబ్సైట్ ని డెవలప్ చేయగలగాలి. మొన్న మీకు యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఒకటి చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విశాఖపట్నం అని ఒక యూఆర్ఎల్ చెప్పాను. అలా మీరు లోకల్ గా సక్సెస్ అవ్వాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ డెవలప్ యువర్ వెబ్సైట్ విత్ లొకాలిటీ. అంటే లొకాలిటీ పేజెస్ డెవలప్ చేసుకుంటే దెన్ గూగుల్ గివ్స్ యూ మోర్ ఇంపార్టెన్స్. దిస్ ఈస్ వాట్ పోసమ్ అల్గారిథం. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఫ్రెడ్ అల్గారిథం. అంటే మీరు చాలా వరకు చూస్తూ ఉంటే మీకు ఎఫిలియేట్ అనే కాన్సెప్ట్ తెలియదు కాబట్టి ఇది మైట్ బి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎఫిలియేటెడ్ అంటే ఏం కాదు, మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ని ప్రమోట్ చేశారనుకోండి. ఇప్పుడు నాది ఓన్ వెబ్సైట్, ఓకే, నా వెబ్సైట్ మొత్తంలో థర్డ్ పార్టీ లింక్స్ పెట్టి ప్రమోట్ చేసేస్తున్నా అనుకోండి, గూగుల్ పెనలైజ్ యువర్ వెబ్సైట్ బికాస్ Google does not recommend affiliation in a complete way. The Fred algorithm ఏంటంటే చూడండి, the latest Google confirmed updates, Fred targets websites that violate Google Webmaster Guidelines. Google Webmaster Guidelines ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి పెనాలిటీ వేస్తారు. అంటే ఏంటి, the majority of affected sites are blogs with low quality posts that appear to the created mostly for the purpose of generating ad revenue. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ టు వైజాగ్ అనే వెబ్సైట్ తీసుకున్నామండి. సో ఈ ట్రావెల్ టు వైజాగ్ అనే వెబ్సైట్ ఏంటి, ఇట్స్ అ బ్లాగ్ అండ్ లోకల్ వెబ్. ఎలా పడితే అలా బ్యానర్లు అవి పెట్టడం. ఇఫ్ యూ సీ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ గైస్, గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ చూడగలిగితే మీరు మీకు చాలా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో వీ షుడెంట్ డూ దట్. ఎందుకంటే గూగుల్ వోంట్ రికమెండ్ దట్ టైప్ ఆఫ్ ఎఫిలియేట్ వెబ్సైట్. ఎఫిలియేట్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యువర్ మేనేజర్ రాజప్ప గారికి ఒక బిజినెస్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. సో ఆ వెబ్సైట్ ని నేను నా వెబ్సైట్ లో ప్రమోట్ చేయాలి.
ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? నా వెబ్సైట్ ఆల్రెడీ పాపులర్ కాబట్టి ఆయన వెబ్సైట్ తాలూకు బ్యానర్ తీసుకొచ్చి ఇక్కడ నా హోమ్ పేజ్లో పెడతాను. సో గూగుల్ ఏం చెప్తుంది అంటే ఎలా పడితే అలా నువ్వు ఫాలో అవ్వడానికి లేదు, యూ మస్ట్ ఫాలో ద గూగుల్ గైడ్ లైన్. అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అయినా సరే పెట్టకూడదు. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రావెల్, దెన్ యూ షుడ్ ప్లేస్ ద బ్యానర్స్ ఆఫ్ ట్రావెల్ ఓన్లీ. అంతేగాని నాది ట్రావెల్ వెబ్సైట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ లింక్స్ పెడతానంటే గూగుల్ వోంట్ అలౌ. దట్ ఈస్ కాల్డ్ ట్రెడ్ అల్గారిథం. అంటే ఏం చెప్తుందంటే గూగుల్ సజెస్ట్ us టు ఫాలో ద రైట్ రికమెండేషన్స్. అంటే రైట్ వేలో నీ వెబ్సైట్ నువ్వు ప్రమోట్ చేయగలిగితే టైం తీసుకున్నా సరే నీ వెబ్సైట్ టాప్ లో వస్తుంది అని చెప్తున్నాడు. అయితే దీస్ ఆర్ ద అంటే చాలా మంది యూజ్ చేస్తున్న బ్యాడ్ టెక్నిక్స్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ టెక్నిక్ ఆఫ్ SEO. ఇలా ఎవరైతే బ్యాడ్ గా అల్గారిథమ్స్ ఫాలో అవ్వకుండా చేస్తారో దే వోంట్ కమ్ ఆన్ టాప్ ఆఫ్ గూగుల్. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ద టాప్ గూగుల్ అల్గారిథమ్ అప్డేట్స్ అండి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అబౌట్ దీస్ అల్గారిథమ్స్. సో అర్థమైతే ప్లీజ్ సే యా. సో సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ మీ what are the webmaster guidelines? Yeah, sure, definitely I'll tell you. Prithvi, ఈ అల్గారిథం అప్డేట్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను మీకు గూగుల్ తాలూకా టూల్స్ చెప్తాను ఏంటనేవి, ఏముంటాయి ఏంటనేవి. ఓకే సో గైస్ అర్థమైందా ఈ గూగుల్ అల్గారిథం అప్డేట్స్ కాన్సెప్ట్? నేను మీకు ఇది URL పంపిస్తున్నా చూడండి. గైస్ డిడ్ యూ అండర్స్టాండ్? If you need post other site in our site, అంటే other sites information you can post, no problem, but you should post the same business category. You should not post other business category. అంటే Google is giving what Google is telling us. Google is telling us to go in a relevant way. You should not get bad content. You should not get irrelevant links. You should not get unstructured affiliate links. Okay, you should build your website in a mobile friendly way. You should build your website in a local business. If you have a local business, then you can create local pages. So it's all about like Google is giving right information to the users. Okay, these are the top Google algorithm updates and okay. So hope you understand guys this algorithm updates. Guys అర్థమైందా ఏమన్నా? Someone has texted me, sir, if we consider Facebook is an example, there are different individual brand promotion, different links. Is this controlled by Google algorithm? No, we cannot control because Facebook is, it's a brand and, Facebook is trusted website and Facebook has their own algorithm. Okay. Facebook లో చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి అంటే ఏంటంటే ఫేస్బుక్ ఓనే అల్గారిథం. ఓకే, అండ్ ఫేస్బుక్ ఓనే పబ్లిషర్ అడ్వర్టైజ్మెంట్ పార్ట్. ఇప్పుడు మనకి గూగుల్ యాడ్స్ ఎలా ఉంది అలాగే ఫేస్బుక్ యాడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో దానికి దీనికి అసలు రెలవెన్సీ లేదు. Yeah, so again, someone has asked me, those algorithms are only used for SEO? Yes, only for SEO. Not only SEO, మీ వెబ్సైట్ కోసం ఇవన్నీ you must follow for your website promotion. మీ వెబ్సైట్ టాప్ లో రావాలి అంటే you must follow these guidelines. Okay? And again, someone has asked me another doubt. In one page optimization, you have some content in home, also the same content in other tab in our site. Okay, and is it remark? If remark, which algorithms were this kind of by Google? The first algorithm I told you, right? Panda algorithm. You should not follow the same content within your website.
this is called doorway pages అంటారు. అంటే ఇలా చూడండి నేను రాసిన doorway pages. ఓకే, అంటే ఏంటంటే మనోజ్ యువర్ డౌట్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఎక్సలెంట్, మంచి డౌట్ అడిగారు. ఏంటంటే సో నా హోమ్ పేజ్ లో కంటెంట్ ఉంది, సేమ్ కంటెంట్ ని మళ్ళీ వేరే పేజెస్ లో పెట్టొచ్చా, పెడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎస్, యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. గూగుల్ ట్రీటెడ్ ఇట్ యాజ్ స్పామ్ పేజెస్, దట్ ఈస్ కాల్డ్ డోర్వే పేజెస్. అంటే యూ షుడ్ నాట్ యూజ్ సేమ్ కంటెంట్ ఇన్ ద డిఫరెంట్ పేజెస్. ఓకే, యా, సో యా, ఓకే, యు ఆర్ వెల్కమ్. Still any doubts guys in this algorithm? Okay, cool. So this is what Google algorithm updates అండి. Okay, again someone has asked me doubt. How can we say Google both pages belong to same user? That's what Google eyes are watching our website. Okay, you should not use the same content in both pages. If you do that way, then Google penalize you shortly. ఓకే, అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అల్గారిథం ఉంటుంది కదా. సో గూగుల్ అల్గారిథం అంటే ఏంటంటే ఈ గూగుల్ ఓన్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో, మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా, ఆ బ్యాక్ ఎండ్ లో చూస్తే దట్స్ కాల్డ్ అల్గారిథం. వాళ్ళు అల్గారిథం రాసుకుంటారు అనమాట. ఏమని, ఇలా ఏవైతే బ్యాడ్ క్వాలిటీ కంటెంట్ సైట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని కోడింగ్ రాస్తారు. ఓకే, సేమ్ అలాగే ఎవరైతే సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ వాడుతున్నారో వాళ్ళని మనకు వాల్యూ ఇవ్వకూడదు అని కోడ్ రాస్తారు. సో అక్కడ మీకు గూగుల్ డైరెక్ట్ గా మిమ్మల్ని పెనలైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అగైన్ ఈశ్వర్ టెక్స్ట్ మీ, సార్ సపోజ్ మై సైట్ ఈస్ ఆటోమొబైల్ సర్వీసెస్, కెన్ ఐ పోస్ట్ ఆటో కాంపోనెంట్? ఎస్, డెఫినెట్లీ మ్యాన్, ఇట్స్ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. లైక్ ఎట్లా అంటే మీ వెబ్సైట్ ఆటోమొబైల్ సర్వీసెస్ ఇస్తున్నారు, అయితే సర్వీసెస్ అనే ఒక ట్యాబ్ పెడతారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ టు వైజాగ్ సైట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ట్యాబ్స్ ఉన్నాయి కదా, ద సేమ్ వే ఇక్కడ సర్వీసెస్ అని పెట్టి కింద ఆటోమొబైల్స్ మదర్ మీరు ఏవైతే సర్వీస్ ఇస్తారో అవి పెట్టండి. ఈ పక్కన ట్యాబ్ ఉంటుంది కదా, అక్కడ ప్రోడక్ట్స్ అని పెట్టండి. ప్రోడక్ట్స్ అని పెట్టి అక్కడ లేకపోతే కాంపోనెంట్స్ అని పెట్టండి. పెట్టి క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, గుడ్. ఇప్పుడు ఈ వెబ్సైట్, ఇప్పుడు లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ గైస్. ఇప్పుడు ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ లో టాప్ 10 హిడెన్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విశాఖపట్నం. ఓకే, నేను మీకు లింక్ పంపుతున్నా. సో ఈ లింక్ ఎవరైనా ఓపెన్ చేసి చూడండి. ఇదేంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా స్పామ్ కంటెంటా లేకపోతే లో క్వాలిటీ కంటెంటా, ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ చూడాలి అంటే దెర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ గ్రామర్లీ. చూడండి, గ్రామర్లీ అని ఒక టూల్ ఉందన్నమాట. ఈ గ్రామర్లీ టూల్ ఏంటంటే ఈ రాసే కంటెంట్, ఎవరైతే కంటెంట్ రైటర్ రాస్తారో ఆ రాసే కంటెంట్ ఎంత క్వాలిటీ ఉంది, యూజర్ ఈజీగా రీడబుల్ చేస్తాడా లేదా అనేది మొత్తం అంతా కూడా యూ కెన్ యునో, నిన్న గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ చెప్పాను కదా. So the same way, go to the Chrome extension, then you can simply type Grammarly. See guys here. Sorry guys.
నాట్ ఓన్లీ స్పెల్ అండ్ గ్రామర్ చెకింగ్, ఈవెన్ మీ వెబ్సైట్ మీరు రాసే కంటెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, yeah, so this is what Grammarly. So I already had this added the extension here, guys, so you can simply open that. ఓకే, మీ బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో మీ బ్రౌజర్లో ఈ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడైనా కంటెంట్ రాసినప్పుడు ఈ టూల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి, స్పెల్లింగ్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, సో సెంటెన్స్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉన్నా కానీ, మనం రాసే కంటెంట్ ప్యాసివ్ వాయిసా యాక్టివ్ వాయిసా, సో ఇలాంటివి అంటే యూ కెన్ ఆల్సో లెర్న్ ఇంగ్లీష్ విత్ దిస్ హెల్ప్ ఆఫ్ గ్రామర్లీ. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూల్ అండ్ బెస్ట్ టూల్ ఇన్ ద వెబ్. ఓకే, సో మీకు అందరికీ లింక్ పంపాను, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకేనా గైస్? అండ్ సో మీకు మొన్న క్లాస్లో చెప్పాను, హెచ్టిటిపిఎస్ని ఫాలో అవ్వాలి అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే యువర్ వెబ్సైట్ షుడ్ మెయింటైన్ ద సెక్యూరిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్. సో ఇలా ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ టు గెట్ యువర్ వెబ్సైట్ ఆన్ ద టాప్ ఆఫ్ గూగుల్. ఓకే, సో మీ వెబ్సైట్ అనేది టాప్లో రావాలి అంటే యూ షుడ్ ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ గూగుల్. ఓకే, అండ్ it's all about mobile friendly websites undali. Okay, and you should follow the quality content. Then meeku link kuda pampistuna guys, please go through this link, then you can get more idea. Okay, now నేను మీకు the basic tools చెప్పాను కదా. Now I'm going to tell you about Google Search Console. మీరు చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ కి డౌట్ అడిగారు, ఏమని, సార్ మన వెబ్సైట్ ఎలా పెడతాము, మన వెబ్సైట్ అసలు ఎట్లా యాడ్ చేస్తాము, ఎలా తెలుస్తుంది అసలు గూగుల్ మన వెబ్సైట్ అని, రైట్? Okay, the website called Google Search Console. Earlier we called it as Google Webmaster Tools. Okay, if you want to index your website on Google, you must submit your website to Google Webmaster Tools. That is called Google Search Console. Okay, this is very important. So, like with help of Google Search, it's a Google product, okay, and it's a Google free tool. You can get whatever the information. మీ వెబ్సైట్ ఏదైనా పెనాల్టీ పడిందా, లేకపోతే మీ వెబ్సైట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కి మీ వెబ్సైట్ టాప్ లో వస్తుంది, హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ యువర్ వెబ్సైట్. ఓకే, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ద వెబ్సైట్ కాల్డ్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఇట్స్ డెవలప్డ్ బై గూగుల్. ఎర్లియర్ ద నేమ్ వాజ్ గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్. ఓకే, చూడండి, ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. యువర్ పర్ఫార్మెన్స్ అంటే నాట్ యువర్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. ఓకే, improve your website performance on Google Search. Search Console tools and reports help you measure your website search traffic and performance, fix issues, and make your site shine in Google search results. సో అంతే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు దానికోసమే కదా చూస్తున్నారు. సో యువర్ వెబ్సైట్ షుడ్ బి గుడ్, రైట్? అంటే ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ అండ్ రిపోర్ట్స్ help you to measure your website search traffic and performance, అంటే ఫిక్స్ ఇష్యూస్. మీ వెబ్సైట్ తాలూకా సెర్చ్ ట్రాఫిక్ అంటే ఏంటి, గూగుల్లో మీకు ఎంత ట్రాఫిక్
టాపిక్ వస్తుంది. సార్ కన్సోల్లో ఎనలిటిక్స్ అనే కాన్సెప్ట్ మీకు వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ అనే కాన్సెప్ట్ లో ఎనలిటిక్స్ అనేది కీ పార్ట్ అండి. ఎనలిటిక్స్ రాకపోతే మీరంతా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వేస్ట్. బికాస్ without analytics there is no digital marketing. Digital marketing is equal to traditional marketing when ఇప్పుడు అనలిటిక్స్ అనేది లేకపోతే. అనలిటిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు, హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద డేటా యూ కెన్ క్యాప్చర్ ఇట్. అదే చెప్తున్నాడు. సి విచ్ క్వెరీస్ అంటే ఏంటండి? హూ ఎవర్ ద సెర్చ్ ఇన్ గూగుల్లో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో దోస్ ఆర్ ద క్వెరీస్ అనమాట. అండ్ అనలైజ్ యువర్ వెబ్సైట్ ఇంప్రెషన్. ఇంప్రెషన్ అంటే ఏంటంటే ఎంతమంది చూశారు. ఇప్పుడు చూడడం వేరే, క్లిక్ చేయడం వేరే. చూసిన దాన్ని ఏమంటారంటే ఇంప్రెషన్, క్లిక్ చేయడం దాన్ని, చూసిన తర్వాత క్లిక్ చేసేదాన్ని క్లిక్ అంటారు. అండ్ పొజిషన్ ఆన్ గూగుల్ సెర్చ్, గూగుల్లో ఏ పొజిషన్ లో ఉంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యునో సంథింగ్ కాల్డ్ buy shoes. Yeah, let's take this an example. ఇలా చూడ్డాన్ని ఇలా మనకి కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్రెషన్. చూసిన తర్వాత క్లిక్ చేసిన దాన్ని క్లిక్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ క్లిక్. అండ్ అదర్ వన్ ఈజ్ పొజిషన్. పొజిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గూగుల్లో మనకు కనిపిస్తుంది కదా పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 and again go to the second page 11 12 13 అట్లా మనకి గూగుల్లో ఇలా 10 పొజిషన్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఎవ్రీ పేజ్ లో. సో బేస్డ్ ఆన్ ద పేజ్ గూగుల్ ఆటోమేటికల్లీ క్యాలిక్యులేట్స్ ద సెర్చ్ పొజిషన్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ గెట్ యువర్ కంటెంట్ ఆన్ గూగుల్. సబ్మిట్ సైట్ మ్యాప్స్. నిన్న మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను, మీరు ఐడియా ఉందనుకుంటా. సైట్ మ్యాప్స్ అని, robot.txt అని చెప్పాను కదా, అవన్నీ కూడా మీ వెబ్సైట్ లో బ్యాక్ ఎండ్ లో కోడ్స్ అన్ని అప్డేట్ చేసిన తర్వాత యు మస్ట్ వెరిఫై విత్ గూగుల్ సెర్చ్ కన్సోల్. నిన్న అని అడిగారు. సో విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ యూ కెన్ సబ్మిట్ యువర్ updated sitemap and updated robot.txt file for the better crawling. అంటే better crawling అంటే ఏంటి? better indexing of your website. ఇక్కడ అదే చెప్తున్నాడు. Submit sitemaps and individual URLs for crawling. Review your index coverage to make sure that Google has the freshest way of your website. And the other one is get alerted on issues and fixes your site. అంటే ఏంటంటే మీ వెబ్సైట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఒకటి పనిచేయట్లేదు, అది మీకు ఎలా తెలుస్తుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ దెన్ యూ కెన్ ఫైండ్ ద ఇష్యూ. అదే చెప్తున్నాడు. రిసీవ్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ అంటే ఎప్పుడైతే వెబ్సైట్ యూఆర్ఎల్ పనిచేయడం మానేస్తాయో డైరెక్ట్ గా గూగుల్ నుంచి మీకు మెయిల్ వస్తుంది. ఎట్లా వస్తుంది మెయిల్? ఎవరైతే గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి వాళ్ళ వెబ్సైట్ ని మెయింటైన్ చేస్తారో ఆ వెబ్సైట్ ఆ ఈమెయిల్ ఐడి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది. గూగుల్ చెప్తారు, హలో వెబ్సైట్ ఓనర్, దిస్ యూఆర్ఎల్ ఈస్ నాట్ వర్కింగ్. పీపుల్ ఆర్ విజిటింగ్ దిస్ పేజ్ బట్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పేజ్. ప్లీజ్ ఫిక్స్ ద ఇష్యూ ఇమీడియట్లీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అలర్ట్. అండ్ అండర్స్టాండ్ హౌ గూగుల్ సెర్చ్ సీస్ యువర్ పేజెస్. అంటే ఏంటంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది లోపల. మీన్ సెర్చ్ కన్సోల్ అనే టూల్లో ఇంకా సబ్ టూల్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే అసలు మన వెబ్సైట్ క్రాల్ అయిందా లేదా, ఇండెక్స్ అయిందా లేదా, ఓకే, మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అసలు గూగుల్ క్యాచ్ చేస్తుందా లేదా. సో యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్సైట్, ఆల్ ద డేటా విత్ హెల్ప్ ఆఫ్ the URL inspection tool. Okay, let's say for example I'm checking in Google now. Yeah, so URL inspection tool. So I clicked on URL inspection tool. Oh sorry guys, it's already open. Fine.
అండ్ చూడండి, the next one is optimize your website and enhance your website. అంటే ఏంటంటే బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తూ ఉంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ ఆర్ వెబ్సైట్ ఓనర్ యూ షుడ్ ఆల్వేస్ ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్, దెన్ ఎన్హాన్స్ యువర్ వెబ్సైట్. ఆప్టిమైజ్ చేస్తున్నప్పుడే కదా ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. ద సేమ్ వే ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట ఇష్యూస్ ఏమైనా ఉంటే. అండ్ ఏఎంపి అనేది మీకు ఇప్పుడు వద్దు కాన్సెప్ట్, లాస్ట్ లో చెప్తా ఇది. అండ్ మొబైల్ యూజబిలిటీ అండ్ రిచ్ రిజల్ట్స్. మొబైల్ యూజబిలిటీ అంటే ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ ఉందా లేదా అని. రిచ్ రిజల్ట్స్ అంటే మీరు ఏదైనా చెక్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు లేదో, రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ టాప్ గూగుల్ ఏదైనా మీరు సెర్చ్ చేస్తే ఇలా కింద రివ్యూస్ వస్తాయి, 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ రివ్యూస్ అన్ని వస్తూ ఉంటాయి, అవునా? సో ఆ రివ్యూస్ అన్ని వస్తున్నాయి అంటే దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ స్ట్రక్చర్డ్ మార్కప్ డేటా. అదే చెప్తున్నారు చూడండి. రిచ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే యువర్ రెసిపీస్, జాబ్స్ or other structured data can appear as rich results in Google search. Okay, yeah, see guys, this is what the basic interface of Google search console. Okay, now I'm opening, guys. Like here we already added our website, that's why you are seeing this dashboard. But basically ఎలా ఉంటుందంటే మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్లో సైన్ అప్ అవ్వగానే ఫస్ట్ డాష్ బోర్డ్ ఇవ్వండి ఇలా కనిపిస్తుంది. సెలెక్ట్ ఏ ప్రాపర్టీ టైప్, అంటే డొమైన్ అంటే ఏంటి, వెబ్సైటే కదా. ద సేమ్ వే యూఆర్ఎల్ ప్రిఫిక్స్. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, HTTPS తో ఉందా, HTTP తో ఉందా. మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను మొన్న, HTTPS కోసం, HTTP కోసం, www కోసం, అవునా? డిఫరెన్సెస్ చెప్పానా లేదా? సో ఇక్కడ ఏంటంటే ఆ డిఫరెన్సెస్ ని మీరు తెలుసుకుందా, అంటే ఆ టాపిక్ అక్కడ ఎందుకు చెప్పాను అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ అంటే డైరెక్ట్ గా వెబ్సైట్, అండ్ వెబ్సైట్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా డెవలపర్ ఆల్రెడీ https displaytub.com అని ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ చేసేస్తే నేను సింప్లీ ఇక్కడ displaytub.com అని పెట్టేయచ్చు. నా డెవలపర్ ఇంకా అసలు ఏం కాన్ఫిగర్ చేయలేదు. నా అప్పుడు ఇక్కడ ఏం చేస్తా, https www.displaytub.com. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఆల్ URLs across all subdomains, all URLs across HTTPS or HTTP requires DNS, domain name server verification. అంటే మీకు డొమైన్ హోస్టింగ్ అనే స్టార్టింగ్ లో కాన్సెప్ట్ చెప్తాను చిన్నది. సో ఆ డొమైన్ పర్చేస్ చేస్తాం కదా, హోస్టింగ్ కూడా ఉంటుంది కదా, మనకి ఫైల్స్ అన్ని వేస్తాం కదా. సో డొమైన్ కి హోస్టింగ్ కి మనం ఒక సర్వర్ ని కనెక్ట్ చేస్తాం అనమాట, దాన్నే డొమైన్ నేమ్ సర్వర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ అనేది ఒక డొమైన్, రాజప్ప గారు అనేది ఒక హోస్టింగ్ అనుకుందాం. సో డొమైన్ కి హోస్టింగ్ అంటే, డొమైన్ అంటే ఏంటి, మోహన్ అనేది ఒక నేమ్ ఉంది, రాజప్ప గారి దగ్గర మొత్తం APSSBC తాలూకా మొత్తం ఆయన ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన దగ్గర ఉంది. ఈ మోహన్ అనే దీంట్లో ఆయన ఫైల్స్ అన్ని తీసుకొచ్చి వేసారు అనుకోండి, అప్పుడు ఏం కావాలి అంటే DNS, డొమైన్ నేమ్ సర్వర్స్ అనే ఒక కాన్సెప్ట్ చిన్నది ఉంటుంది. అది ఏంటంటే ఆ నేమ్ సర్వర్స్ అంటే ఏంటి, ns1.rajappa.com, ns2.rajappa.com అలా అనమాట. So this is the example, sir. Don't mind, please. See guys, this is what. So if you have a domain, then if you don't have a domain, then you can go with the URL prefix. This is what learn more concept అండి. సో మీకు డీటెయిల్డ్ వేలో కావాలి అని అనుకుంటే అసలు ఏంటి, వెబ్సైట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు జస్ట్ చదివితే మీకు ఇది అర్థం అయిపోతుంది. మీకు గ్రూప్ లో పెట్టాను చూడండి. చూడండి, here is the how to add website property to your search results account అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూడగలిగితే URL ప్రిఫిక్స్ కి డొమైన్ కి డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. మొన్న మీకు చెప్పాను కదా, HTTPS HTTP www. అని. సో ఇది డిఫరెన్స్ డొమైన్ ప్రాపర్టీకి URL కి. ఓకే, ప్రాపర్టీ వచ్చేసి URL ప్రిఫిక్స్ లో ఏం పెడతాం,
https mohan.com. నార్మల్ డొమైన్ ప్రాపర్టీ అయితే mohan.com అని పెట్టేస్తాం అవునా. సో దిస్ ఈజ్ హౌ. నా మీకు డీటెయిల్డ్ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఎలా యాడ్ చేయాలి ఏంటనేది మీకు డీటెయిల్డ్గా సెర్చ్ కన్సోల్ support.google.లోకి వెళ్తే మొత్తం క్లియర్ డేటా వస్తుంది. ఓకే, నౌ see guys, here I already added my website. చూసారా, thiswriteup.com అని ఆల్రెడీ ఒక వెబ్సైట్ యాడ్ చేస్తాను. యాడ్ చేయగానే ఫస్ట్ వీడు మనకు చూపించే డేటా ఏంటి అంటే దిస్ ఈజ్ వాట్ ద డాష్ బోర్డ్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. దిస్ ఈజ్ ద డాష్ బోర్డ్ అండి. ఇది కంప్లీట్ గా గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే గూగుల్ తాలూకా ఫ్రీ ప్రొడక్ట్ డాష్ బోర్డ్ ఇది. ఓకే, నా ఇక్కడ చూడగలిగితే దిస్ ఈజ్ వాట్ ద ఈమెయిల్ అండ్ దిస్ ఈజ్ వాట్ వాట్ ఆర్ ద గూగుల్ ప్రొడక్ట్ మీ జీమెయిల్ ఎలా కనిపిస్తాయో అలాగే. అండ్ if you get any notifications from the Google, చూసారా ఆల్రెడీ ఐ గాట్ ద నోటిఫికేషన్స్. న్యూ మొబైల్ ఇష్యూస్ 2019లో వచ్చినాయి, అవన్నీ ఫిక్స్ చేస్తాం. మీకు ఇందాక చెప్పాను ఏదైనా వెబ్సైట్ ఇష్యూస్ ఉంటే గూగుల్ ఆటోమేటిక్ గా మనకి ఇష్యూస్ పెడుతుంది అని, రైట్. సో దిస్ ఇస్ వాట్ ద నోటిఫికేషన్ బార్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ యాక్సెస్ టు యువర్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ సెర్చ్ కన్సోల్ ప్రిపేర్ చేసేసారు, మీ ఫ్రెండ్ ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే దెన్ యూ కెన్ గివ్ దెమ్ అన్ యాక్సెస్. డైరెక్ట్ గా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, ఇలా. సో ఇక్కడ ఏంటంటే మన వెబ్సైట్ అనేది మీరు ఎవరికైనా ప్రాపర్టీ యూజర్స్ కానీ ఎవరికైనా పర్మిషన్స్ ఇవ్వాలి అంటే యూ కెన్ గివ్ ద పర్మిషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద గూగుల్ సెర్చ్ కన్సోల్ టీమ్, then you just click on help button. Whatever you doubt you have, you can directly type here, then Google will help you out. Okay guys, I just want to know, like please say yes or no, like people are quite calm I think. So అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, అర్థం అయినట్టుందా? సో ఒకసారి ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ చాట్. ప్లీజ్ గైస్, ఐ థింక్ గ్రూప్ లో 173 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో సమ్వన్ హ్యాస్ టెక్స్ట్ మీ, అర్థం కావట్లేదు సార్, నవీన్ ఫ్రమ్ వైజాగ్. ఓకే ఓకే, సో నవీన్, డోంట్ వరీ నవీన్, డెఫినెట్లీ మీకు అర్థం అవుతుంది. నేను ఈ లింక్స్ అన్ని మీకు మెటీరియల్ పంపిస్తానని చెప్పాను కదా, సో యూ కెన్ గెట్ టు నో డెఫినెట్లీ. అండ్ ఓకే ఓకే, సీ గైస్, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మీ వెబ్సైట్ ని గూగుల్లో ఇండెక్స్ చేయాలి అంటే దిస్ ఈజ్ వాట్ ద వెబ్సైట్ కాల్డ్ Google Search Console. Okay, Google Search Console help you to understand your website, how your website is positioning in Google. Google లో ఎలా అయితే ఉన్నదో అనేది చెప్పడానికి. ఓకే, someone has text me from Kadapa, Shamladevi. అండర్స్టాండ్ అయినట్లే ఉంది సార్, బట్ స్మాల్ కన్ఫ్యూజన్ లిటిల్ బిట్. యా, సో బికాజ్ ఎందుకంటే మీ అందరికీ ఇది కొత్త కాబట్టి అట్లా అనిపించవచ్చు. ఓకే ఓకే, సో ఏంటి అంటే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఈ టూల్ మొత్తం కూడా ఏంటంటే ఇట్స్ డెవలప్డ్ బై గూగుల్. ఏదైనా వెబ్సైట్ అవ్వచ్చు, ఈవెన్ మీ APSSDC వెబ్సైట్ కూడా యూ మస్ట్ ఇంప్లిమెంట్ దిస్ గూగుల్ సెర్చ్ కన్సోల్. దెన్ ఓన్లీ యూ గైస్ గెట్ టు నో how the users are coming to my website, how people are searching in Google for my website. Okay, now చూద్దాం ఇప్పుడు. Now let's go for it's an overview of the dashboard. You can see the performance, coverage, enhancement,
ఓకే, ఇవన్నీ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ ద పార్ట్ కాల్డ్ పర్ఫార్మెన్స్. ఓపెన్ చేద్దాం. సి గైస్, ఇక్కడ మీరు చూడగలిగితే మీకు ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 months కాదు, కంప్లీట్ గా ఒక లాస్ట్ 12 months డేటా తీసుకున్నాం. అప్లై. ఓకే, అండ్ వెబ్ ప్రాపర్టీ, ఓన్లీ వెబ్ ప్రాపర్టీ. వెబ్ అనేది వెబ్సైట్ అనమాట. సో ఏంటంటే మీరు లాస్ట్ 12 months డేటా తీసుకోగలిగితే ఇది వెబ్సైట్ ప్రాపర్టీ అనేది మొత్తం అంత డేటా ఇవ్వదు. దెర్ ఈస్ అనదర్ టూల్ ఇన్ గూగుల్ దట్ ఈస్ కాల్డ్ గూగుల్ అనలిటిక్స్. ఇది ఏంటంటే ద బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ద వెబ్సైట్ అనేది, వెబ్సైట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద వెబ్సైట్ టు ట్రాక్ అనమాట. ఓకే, నౌ ఇంప్రెషన్స్ అంటే 2700 ఇంప్రెషన్స్. చూడండి ఇక్కడ క్లిక్ చేయగండి. టోటల్ క్లిక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ఏ యూజర్ క్లిక్డ్ త్రూ యువర్ వెబ్సైట్, అంటే మా వెబ్సైట్ నుంచి ఎంతమంది క్లిక్ చేశారు. అండ్ total impressions, how many times a user saw a link to your website in search results, అంటే గూగుల్లో చూసేది. అండ్ యావరేజ్ క్లిక్ త్రూ రేట్ ఏంటంటే టోటల్ చూసిన వాళ్ళు బై టోటల్ క్లిక్స్, అంటే చూసిన వాళ్ళు క్లిక్ చేసిన వాళ్ళు యావరేజ్ సిటిఆర్, అంటే క్లిక్ త్రూ రేట్. వీ కాల్డ్ ఇట్ యాజ్ సిటిఆర్. యావరేజ్ పొజిషన్ of your website in search results based on its highest position whenever it appeared. Okay, in search, individual page position is available in the table below chart. Position determines can be complement, అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడగలిగితే దీస్ ఆర్ ద డేటా అనమాట. చూడండి లాస్ట్ 4 hours బ్యాక్ అప్డేట్ అయిన డేటా ఇది. ఓకే, అండ్ చూడండి ఎలా సెర్చ్ చేస్తారు యూజర్స్ చూద్దాం. మా కంపెనీ నేమ్తో సెర్చ్ చేశారు, అండ్ గూగుల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అని సెర్చ్ చేశారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సెర్చెస్ అనమాట. ఇలా ప్రతి వెబ్సైట్ కి కూడా ఉంటుందండి. ఓకే, సో ఇఫ్ యూ టేక్ దిస్ డేటా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సెర్చెస్ పీపుల్ ఆర్ సెర్చింగ్. అంటే మన ఎస్ఈఓ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కూడా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ డేటా తెలియందే you cannot implement SEO in a proper way. Okay, 1 second. Yeah, okay, I'm sorry. See guys, so these are the search terms. And search terms అంటే ఏంటండి? కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే గూగుల్లో కీవర్డ్స్ అనమాట. అండ్ సెర్చ్ చేసి కీవర్డ్. ఏ టైప్ ఆఫ్ పేజెస్ అనేవి మనకి గూగుల్లో క్రాల్ అవుతున్నాయి? ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ పేజెస్ అనమాట. ఓకే, ఇలా మనకి చాలా పేజెస్ ఉంటాయి. చూడండి నేను ఓన్లీ 10 పెట్టాను. సో ఇలా దీస్ ఆర్ ద ఆల్ పేజెస్ ఆఫ్ ద వెబ్సైట్. అండ్ ఏ కంట్రీ నుంచి నాకు విజిట్స్ వస్తున్నాయి ఎక్కువ? ఇండియా నుంచి, బంగ్లాదేశ్, స్పెయిన్, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ డివైజెస్, ఏ టైప్ ఆఫ్ డివైజెస్ నుంచి నాకు ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది? డెస్క్టాప్ నుంచా, మొబైల్ నుంచా, టాబ్లెట్ నుంచా? అండ్ search appearance, we'll discuss about this later. And date, ఏ డేట్స్ లో ఎప్పుడెప్పుడు వస్తున్నాయి డేటా. ఓకే, సో యూ కెన్ ట్రాక్ ద డేటా ఆఫ్ ద 12 months అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఓన్లీ 3 months డేటా యూ కెన్ ట్రాక్. ఓకే, ఇలా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ప్రతి డేటా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ చూడండి గూగుల్ సెర్చ్ కన్సోల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్, ఓకే, ఇండెక్స్, ఎన్హాన్స్మెంట్, ఓకే, అండ్ సెక్యూరిటీ. ఇవేంటంటే మీరు ఇక్కడ డాష్ బోర్డ్ అనమాట. ఓవర్ వ్యూ డాష్ బోర్డ్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ లోనే ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంతమంది చూస్తారు, మనకి ఏ పొజిషన్ లో ఉన్నాము, ఈ డేటా అంతా వస్తుంది. అండ్ దెన్ ఐ గో టు ద ఇండెక్స్ పేజ్. కవరేజ్ అంటే ఏం లేదు, నిన్న మీకు చెప్పాను కదా సైట్ మ్యాప్ అని, robot.txt అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే సైట్ మ్యాప్ అని, robot.txt. సో సైట్ మ్యాప్, సో we already submitted the site map here.
I don't know why it's not showing. Anyway, once again I'll submit here, digitalitihub.com/sitemap.xml. Okay. Okay. And సో సైట్ మ్యాప్ ఎట్లా సబ్మిట్ చేస్తామంటే, నేను ఆల్రెడీ డెవలపర్ సైట్ మ్యాప్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను సింపుల్ గా ఈ యూఆర్ఎల్ కాపీ చేసి నేను ఇక్కడ సైట్ మ్యాప్ అనే యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ అని టైప్ చేస్తాను. సో చూసారా సబ్మిట్ అవుతుంది, చూసారా సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. Google will periodically process it and look for the changes. You will be notified if anything goes wrong in the future. అంటే నేను ఏం చేశాను, డిజిటల్ మార్కెటర్గా సైట్ మ్యాప్ ప్రిపేర్ చేశాను, డెవలపర్కి పంపాను, డెవలపర్ అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన తర్వాత నేను గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇండెక్స్, ప్రాపర్ ఇండెక్స్ అనమాట, స్ట్రక్చర్డ్ వేలో ఇండెక్స్ అవ్వాలి అంటే నేను గూగుల్కి చెప్పాలి. అది ఎలా చెప్పగలను? విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సో నేను అందుకని ఏం చేశానంటే డైరెక్ట్ గా సబ్మిట్ చేశాను ఇక్కడ. సో చూసారు ఇక్కడ సైట్ మ్యాప్ ఆల్రెడీ ఇండెక్స్ అయింది. ఇఫ్ ఐ గెట్ ఎనీ నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెబ్సైట్ లో, చూసారా నేను ఆల్రెడీ ఎప్పుడెప్పుడో సబ్మిట్ చేస్తాను నాకు ఇవన్నీ. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు క్లియర్ గా మెయిల్ వస్తుంది అనమాట. సో డియర్ వెబ్సైట్ ఓనర్, యూ హ్యావ్ ద ఇష్యూస్ అని. అర్థమైందండి ఇలా. సో న్యూ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే గూగుల్లో యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద రిక్వెస్ట్, వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తారు, చేసి నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా గూగుల్ అక్కడ అడుగుతుంది వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ విత్ ద గూగుల్ అని. సో వన్స్ యూ ఎంటర్ ద ఇన్ఫర్మేషన్ దెన్ డెఫినెట్లీ గూగుల్కి మెయిల్ వెళ్ళిన తర్వాత సో మీకు అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ వుడ్ బి ఎన్హాన్స్మెంట్. అదే ఇందాక చెప్పాను కదా పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని, అదే ఎన్హాన్స్మెంట్స్. మొబైల్ యూజబిలిటీ ఎలా ఉంది, మొబైల్ యూజబిలిటీ అంటే మొబైల్లో ఎలా ఉంది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి, ఎర్రర్స్ ఏమి లేకపోతే ఇక్కడ 0 అని చూపిస్తుంది. వ్యాలిడ్ అంటే ఏంటంటే ఆల్ యూఆర్ఎల్స్ ఆర్ పర్ఫెక్ట్ అని. అండ్ బ్రెడ్ క్రమ్స్, గైస్ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఏంటంటే అదే మన వెబ్సైట్ మనం చూపించాను కదా మీకు, పేజ్ నావిగేషన్. నేను ఎన్ని పేజెస్కి వెళ్ళిపోయినా సరే ఆ నావిగేషన్ పైన వస్తూ ఉంటుంది. అంటే యూజర్ని కన్ఫ్యూజ్ చేయకుండా యూజర్ని ఎంగేజ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్నే బ్రెడ్ క్రమ్స్ అని చెప్తాం అనమాట. ఓకే. అండ్ సైట్ లింక్, అదే లైక్ ఏంటంటే ఏమైనా యూఆర్ఎల్స్కి ప్రాబ్లం ఉన్నాయా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వార్నింగ్స్ ఏమైనా గూగుల్ నుంచి వస్తున్నాయా. సో యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ from Google Search Console. See guys, this is what people are looking about my website in Google. So people are looking to these type of anchor text తో చూస్తున్నారంట. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీకు వెబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ తో తెలుస్తుంది. మీ వెబ్సైట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ యాక్సెస్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ కొలీగ్, then you directly go to the settings and go to the users and permissions. Then you can here directly given access, add user, for example xxx@gmail.com. అయితే ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటంటే కొంతవరకు వాడు ఓన్లీ చూడగలడు. ఫుల్ అంటే ఏంటంటే దే కెన్ ఆల్సో డిలీట్ యువర్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏంటి, మీ వెబ్సైట్ ప్రాపర్టీ డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. See guys, this is what the basic dashboard of Google Search Console. మీకు పీపీటీలో వచ్చేసి డీటెయిల్డ్గా ఉంటుంది ప్రాసెస్ వైజ్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని. సో ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయితే దెన్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్ ఇట్, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ మీరు APSSPC ఎవరైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారో, సో ప్లీజ్ ఆస్క్ దెమ్ like did they develop the Google Search Console or not. If not, please ask the developers to implement it immediately. Okay.
Okay, and so someone has asked me doubt, Shanti Kalapala. Hi sir, is there any specified length for a sitemap just like metadata? No. There is no length, Shanti. Basically ఎట్లా అంటే సైట్ మ్యాప్ ప్రిపేర్ చేస్తాం కదా, సైట్ మ్యాప్ ప్రిపేర్ చేసినప్పుడు డైరెక్ట్ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ పెడితే ఆటోమేటిక్గా టూల్ కలెక్ట్ చేసుకుంటుంది. సో వీ కాల్డ్ ఇట్ యాజ్ XML sitemap generator. I'll show it to you. XML sitemap generator. Yes. So this is what. Yeah. Let's say, for example, take my website travel2vizag.com and taking the website here. So I just want to create the sitemap. Okay. So I click here. It's loading. You can generate n number of sitemaps, no problem. So Google take ఇన్నైనా తీసుకుంటుంది, దాంట్లో మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకు అంటే సైట్ మ్యాప్ ఎందుకు డెవలప్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు వెబ్సైట్లో 5 pages ఉన్నాయి, నాకు 1 month తర్వాత ఒక 50 pages అవ్వచ్చు. సో ఆ 50 pages ని కూడా సైట్ మ్యాప్ మళ్ళీ రీజనరేట్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్ జనరేట్ చేయగలిగితే, దెన్ గూగుల్ కెన్ ఐడెంటిఫై ద పేజెస్ and Google can crawl our pages in a proper way. Okay. And how many URLs can we generate in a sitemap? That's what you can generate, different type of URLs. అంటే ఏంటంటే URLs అంటే మీ వెబ్సైట్ లో ఎన్ని URLs ఉన్నాయో అన్ని URLs. అర్థమైనా శాంతి? నా డౌట్ క్లియరా మీకు? సారీ, మీ డౌట్ క్లియర్ అయిందా నేను చెప్పింది? Okay, cool. Yeah, you're welcome. And again, someone has asked me, Mallikarjun Reddy, if we are using a CMS like WordPress, we can use SEO plugins like All-in-One SEO and Yoast SEO plugin, which generate sitemaps automatically, like in display the website Yoast. Yeah, correct. So we are using Yoast SEO. It's one of the top plugins. So we can use that plugin, no problem. Basic ఏంటంటే we are using Yoast SEO paid plugin అన్నమాట. సో పెయిడ్ ప్లగిన్ కాబట్టి ఆటోమేటిక్గా రీజనరేట్ చేసుకుంటారు ఫైల్. బట్ ఎంత రీజనరేట్ చేసుకున్నా సరే, ఐ నీడ్ టు సబ్మిట్ ద సైట్ మ్యాప్ టు ద గూగుల్ సెర్చ్ కన్సోల్. ఎందుకు అంటే ఫర్ బెటర్ అండ్ టాప్ రిజల్ట్స్, టు గెట్ ఆన్ ద టాప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ రిజల్ట్. మల్లికార్జున్, క్లియరా మీ డౌట్? That's great. Thank you. So, yeah. So, hope you guys understand about this, what we call Google Search Console. అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ కూడా. Now I'm jumping to another concept called. This is very, very important, guys. You must listen because you have to implement this entire website. ఎందుకు అంటే Google Analytics is a free website and it's a free analytics tool, okay, to develop your website promotions, or ఏ టైంలో విజిటర్ వస్తున్నాడు, ఏ టైంలో వెళ్ళిపోతున్నాడు, సేమ్ విజిటర్ వస్తున్నాడా, న్యూ విజిటర్ వస్తున్నాడా, అండ్ ఎంతమంది వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేశారు, అండ్ ఏ పేజెస్కి విజిట్ చేసి డ్రాప్ అయిపోయారు, వాడు మొబైల్ నుంచి వచ్చాడా, డెస్క్టాప్ నుంచి వచ్చాడా, వైజాగ్ నుంచి వచ్చాడా, శ్రీకాకుళం నుంచి వచ్చాడా, యుఎస్ నుంచి వచ్చాడా, like you can track each and every minute element with help of Google Analytics. Google Analytics is a free platform which you can use it for any website. Okay, so Google website, what we call Google Analytics అనేది ఏంటంటే it's a free platform అన్నమాట. So there are many analytics websites, guys. There are many sites, but why we are using Google ante Google is one of the free tools. Okay,
And let's say అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. గూగుల్ సెర్చ్ కన్సోల్లో మీ వెబ్సైట్ని యాడ్ చేస్తారు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ ప్రాపర్టీ, something called buynearme.in. Okay, so basically buynearme is my own site again. గూగుల్ నాట్ ఓన్లీ అడ్వర్టైజింగ్, అంటే ఏ అడ్వర్టైజింగ్ అని అవ్వచ్చు, ఏదర్ ఎస్ఈఓ అవ్వచ్చు, ఎస్ఈఎం అవ్వచ్చు, ఎఫిలియేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ యూ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఎలిమెంట్. ఇది బ్లండ్ గా గుర్తుపెట్టుకోండి. అయితే సర్చ్ కన్సోల్ అనే ఒక టూల్లో మీ వెబ్సైట్ ని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినంత మాత్రాన వెంటనే ఇండెక్స్ అయిపోదు. అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాము అంటే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ వాడు ఒక కోడ్ ఇస్తాడు మనకి. ఆ కోడ్ తీసుకెళ్ళి నా వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో పెట్టాలి, డెవలపర్కి చెప్పాలి, హలో డెవలపర్, వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ గూగుల్ సెర్చ్ కన్సోల్, సో ప్లీజ్ యాడ్ ఇట్ ఆన్ ద వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఇన్ ద హోమ్ ఫోల్డర్ అని చెప్పగానే వాడు ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ ఇస్తాడు. ఇచ్చాక మనకి వెరిఫై చేయాలి. వన్స్ వెరిఫైడ్, దెన్ Google crawls your website in a easy way. And again, someone has asked me doubt, Shanti. Sorry to disturb. Okay, what is the difference between Screaming Frog, which we have discussed yesterday, and now in Google Analytics? That's awesome, actually. Screaming Frog ఏంటి అంటే మీ వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ పనిచేస్తున్నాయా లేవా, మెటా టైటిల్ ఉందా లేదా, మెటా డిస్క్రిప్షన్ ఉందా లేదా, హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా, ఆల్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా, ఏ పేజెస్ ఎన్ని రీడైరెక్షన్స్ అయినాయి. ఓకే, సో అండ్ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే వెబ్సైట్ అండర్ స్కోర్స్ ఉన్నాయా, హైఫన్స్ ఉన్నాయా, యూఆర్ఎల్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా. సో ఇవన్నీ కూడా యూ కెన్ టేక్ ఆల్ దిస్ డేటా ఫ్రమ్ స్ట్రీమింగ్ ఫ్రాగ్. But with help of analytics, you cannot do all these things. With help of analytics, you can know the user behavior. యూజర్ వచ్చిన తర్వాత మీ వెబ్సైట్ లో ఎలా యాక్ట్ చేస్తున్నాడు, హౌ హీస్ యాక్టింగ్ ఆన్ యువర్ వెబ్సైట్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక యూజర్ మన వెబ్సైట్ కి వచ్చాడు అంటే వాడు ఏదో ఒక యాక్షన్ చేసి వెళ్ళాలి. యాక్షన్ అంటే ఏంటి, వాడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం వచ్చాడే అనుకున్నాం. సో వచ్చినప్పుడు వాడి ఫామ్ ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేయాలి అంటే నువ్వు యూజర్ని ఎంగేజ్ చేయగలగాలి. యూజర్ని ఎంగేజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ప్రాపర్ ఎస్ఈఓ. ఓకే, అదంతా ఎక్కడ తెలుస్తుంది అంటే అనలిటిక్స్ లో మీకు రఫ్ డేటా క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఎలిమెంట్ తెలుస్తుంది అనమాట. అండ్ సో అగైన్ లైక్ ఈవెన్ స్ట్రీమింగ్ ఫ్రాగ్ ఆల్సో ట్రాక్స్ ఎవ్రీ మినిట్ అండ్ హౌ వెబ్సైట్ వర్క్స్ ఇన్ పేజెస్. ఓకే, స్క్రీమింగ్ ఫ్రాగ్ అనేది ఏంటంటే ఇట్స్ టూల్ అన్నమాట. స్క్రీమింగ్ ఫ్రాగ్ అంటే ఓన్లీ టూల్. ఏంటంటే వెబ్సైట్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకోవడం. అనలిటిక్స్ లో ఏంటంటే ఎలా వర్క్ అవుతున్నాయి అనేది తెలిసేది అనలిటిక్స్ లో తెలుస్తుంది. అంటే ఏంటి, వెబ్సైట్ లో ఇప్పుడు హోమ్ పేజ్ కి ఒక 100 మెంబర్స్ యూజర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాడు ఏ పేజీకి విజిట్ అయ్యాడు అనేది తెలుసుకోవడమే యునో వాట్ వి కాల్ గూగుల్ అనలిటిక్స్. శాంతి, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. And again, KDP Mallikarjun Reddy, if we won a website with a domain, we should submit using the domain property. And if we have a blog like Blogger and WordPress.com, we should submit using the URL property, sir. If we don't own a domain, then we don't have access to DNS.
యా యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే నేను అందుకనే చెప్తున్నా, డొమైన్, పెయిడ్ డొమైన్ అంటే బిజినెస్ డొమైన్ ఉంటేనే ఇవన్నీ చేయగలం. నార్మల్గా ఫ్రీ డొమైన్స్ వాడితే వాళ్ళే ఒక ఎనలిటిక్స్ ఆటోమేటిక్గా మీకు ఇన్సైట్స్ అనే ఒక కాలం ఇచ్చి ప్రతిదీ చూపిస్తారు వాళ్ళే. ఓకే, సో దిస్ ఇస్ వాట్. మల్లికార్జున్ అర్థమైందా? యా, డన్. See guys, I think again one member. I think Screaming Frog, we can't get the website visitors data, but Google Analytics gives that. That's what I'm telling. Google Analytics gives the data, but Screaming Frog ఏమిస్తుందంటే విత్ ఇన్ యూ మీ వెబ్సైట్ లో ఎంత డేటా ఉంది, మీ వెబ్సైట్ లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది ఇస్తుంది తప్ప రిమైనింగ్ ఎంతమంది వచ్చారు, ఎలా బిహేవ్ చేశారనే డేటా మాత్రం అనలిటిక్స్ ఇస్తారు. ఓకే ఓకే రఘునాథ్, అర్థమైందా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్, ఫైన్. మీకు ఇప్పుడు సెర్చ్ కన్సోల్ది ఎలా వెరిఫై చేయాలి ఏంటనేది ప్రాక్టికల్గా చూపిస్తాను, అంటే మీకు క్లారిటీ వస్తుంది. Anyway guys, I don't know why it's not opening on the website. It's loading. Anyway, not an issue. అయితే ఇక్కడ అనలిటిక్స్ లో మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గూగుల్ అనలిటిక్స్ ఇస్ ఎ ఫ్రీ ప్లాట్ఫామ్ అండ్ దెర్ ఇస్ ఎ పెయిడ్ ప్లాట్ఫామ్ ఆల్సో. పెయిడ్ కూడా ఉందండి. పెయిడ్ ఈజ్ పెయిడ్ ప్లాట్ఫామ్ ఎవరు వాడతారంటే మేజర్ బిజినెసెస్, లైక్ ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ ఉంటారో దే స్టార్ట్ యూజింగ్ గూగుల్ అనలిటిక్స్. బట్ ఎట్ దిస్ మూమెంట్ చాలా వరకు గూగుల్ అనలిటిక్స్ ఫ్రీ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, so again Mallikarjun, which software best works for SEO? Screaming Frog, Spider, Council by LinkedIn. Are there any software work? No. Screaming Frog, SEO, Spider is more than enough, Mallikarjun. ఎందుకంటే ఈజీ టు యూస్, సో అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే, యా యు ఆర్ వెల్కమ్. See guys, this is what the dashboard of Google Analytics. Okay, so I'm creating one more. So మీకు ఒకటి ఇది అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనమాట, ఇలా ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ న్యూ వన్, కొత్తది ప్రిపేర్ చేయాలి అంటే ఓకే, ఓకే మీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త వెబ్సైట్ ఏదైనా అంటే చూడండి అనలిటిక్స్ లో. ఓకే ఫైన్, బిఫోర్ ఐ కంటిన్యూ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ వాట్ ఆర్ ఆల్ దీస్ వెబ్సైట్స్. Okay, see guys, this is what Google Analytics dashboard. ఈ Google Analytics dashboard లో I added many websites. Like మా క్లయింట్ వెబ్సైట్స్ ఉన్నాయి, అట్లాగే మా పర్సనల్ వెబ్సైట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే అనలిటిక్స్ లో మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే దేర్ ఆర్ 6 మెయిన్ డాష్ బోర్డ్స్. ఓకే, one is home, other one is customization,
and the other one is real time, third one is audience, fourth one is acquisition, and fifth one is behavior, and sixth one is conversion, and finally admin. Okay, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఒక అకౌంట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ అనలిటిక్స్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అకౌంట్, ప్రాపర్టీ, వ్యూ, ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అది ఏ అనలిటిక్స్ అకౌంట్ ప్రిపేర్ చేసినా ఎవరు చేసినా సరే. ఓకే, కస్టమైజేషన్ అంటే ఏంటంటే యూ కెన్ క్రియేట్ కస్టమ్ రిపోర్ట్స్. ఓకే, now 1 second. Customization అంటే ఏంటంటే యూ కెన్ క్రియేట్ ద కస్టమ్ రిపోర్ట్స్. ఓకే, యూ కెన్ క్రియేట్ ద కస్టమ్ రిపోర్ట్స్. రియల్ టైం అంటే ఏంటంటే రియల్ టైంలో మన వెబ్సైట్ మీద ఎంతమంది ఉన్నారు అనేది రియల్ టైం రిపోర్ట్ అన్నమాట. అంటే చూడండి మీకు చూపిస్తా. ఫైన్, ఇప్పుడు నా వెబ్సైట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ లో 0 విజిటర్స్ ఉన్నారు కదా. మీరు ఎవరైనా ఎక్కడి నుంచైనా digitalithub.com అని ఓపెన్ చేయండి మీ బ్రౌజర్లో. ఎనీబడి? Guys, I think few members has opened my website from different sources అండి. డెస్క్టాప్ నుంచి 75%, మొబైల్ నుంచి 25%. ఓకే, సో మీరు ఎవరైతే ఓపెన్ చేశారో ఐ గాట్ ద అలర్ట్స్ హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్ నాట్, ఫ్యూ మెంబర్స్ ఆన్ ద డిజిటల్ మార్కెటింగ్ హబ్ అనే పేజ్ లో ఉన్నారు, కొంతమంది ఇండస్ట్రీస్ అనే పేజ్ లో ఉన్నారు, కొంతమంది హోమ్ పేజ్ లో ఉన్నారు. సో am I correct guys? మీరు ఓపెన్ చేశారు కదా నా వెబ్సైట్ ని. సో చాలా మంది హోమ్ పేజ్ లో ఉన్నారు. హోమ్ పేజ్ అంటే ఏంటంటే సో రవితేజ హ్యాస్ ఓపెన్. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ టైమ్ డేటా. ఓకే, రియల్ టైమ్ డేటా ఎక్కడెక్కడి నుంచి ఓపెన్ చేశారనేది కూడా యూ కెన్ గెట్ ద డేటా అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఆల్ ఓవర్ ద ట్రాఫిక్ కమ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో ఇండియా నుంచి ఎక్కడెక్కడ, ఇండియా నుంచి వైజాగ్ నుంచి ఎవరో ఓపెన్ చేస్తారండి, విశాఖపట్నం నుంచి ఒకరు, అండ్ హైదరాబాద్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్ అని చూపిస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ పేజ్ లో కొంతమంది ఉన్నారు. ఫైన్. See guys, I think few people are opening my website blog and digital marketing hub అనే పేజ్ 2 members యూజ్ చేశారు. సో మీకు అర్థమైందా? సో ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ మై వెబ్సైట్. అంటే
I can get the real time data. Real time గా ఎంతమంది నా వెబ్సైట్ మీద స్పెండ్ చేస్తున్నారు అనే డేటాని ఈవెన్ సెకండ్స్ వైజ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే సెకండ్స్ అండ్ మినిట్స్ లో కూడా నేను ఇక్కడ ట్రాక్ చేయగలను. చూసారు ఇక్కడ పర్ సెకండ్ ఎంతమంది ఓపెన్ చేశారు, పర్ మినిట్ ఎంతమంది ఓపెన్ చేశారు, ఎన్ని పేజ్ వ్యూస్ వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ జంపింగ్ ఇన్ టు అదర్ పేజెస్. am I right? So people are moving to the other pages as well. Yes, yes, some sub pages are not open because we are fixing the issues of the content. Okay, we are changing the content of my website in few pages. So that's why few pages are not opening. So can we track who is opening? So we cannot track who is opening. Sairam మీరు ఓపెన్ చేశారని ఇక్కడ అది రాదు, Sairam has opened your website అని. బట్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి ఓపెన్ చేశారు, ఏ పేజెస్ ఓపెన్ చేశారు, లైక్ వైజాగ్ నుంచి ఓపెన్ చేశారా లేకపోతే ఎక్కడి నుంచి ఓపెన్ చేసి చూసారు. ఇక్కడ డేటా మీకు కనిపిస్తుందా, లొకేషన్ విశాఖపట్నం, హైదరాబాద్, సో ఇలా ట్రాఫిక్ అంతా ఇలా కనిపిస్తుంది. బట్ వీ కెన్ ఆల్సో ట్రాక్ విచ్ బ్రౌజర్ బీయింగ్ యూజ్. దట్స్ వాట్ బ్రౌజర్ ఏ బ్రౌజర్ నుంచి వాడుతున్నారో కూడా యూ కెన్ ట్రాక్ అనమాట. ఓకే, అండ్ is there any tool to track? Yeah, there are many other tools to track exact గా మీరని సాయిరామ్ అనే పర్సన్ ఓపెన్ చేశాడని ఏం చెప్పలేము. సో దెర్ ఈస్ నో అదర్ టూల్ టు ట్రాక్. ఓకే, బట్ ఏంటంటే మీరు వెబ్సైట్ పేజ్ లో ఉన్నప్పుడే వీ కెన్ గెట్ ద డేటా అనమాట. దెర్ ఆర్ అదర్ టూల్స్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే యూజర్ ని ఆటోమేటిక్ గా స్క్రీన్ రికార్డ్ చేస్తూ మీ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాం అనమాట. సో దెర్ ఆర్ అదర్ టూల్స్ అనమాట, డెవలపర్స్ ఫిక్స్ చేస్తారు అలాంటి ఇష్యూస్ అన్న. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ టైమ్. ఓకే, రియల్ టైమ్ ఏంటి డేటా. సో ఇండియా నుంచి ఆల్మోస్ట్ 17 మెంబర్స్ ఓపెన్ చేశారంట. 17 మెంబర్స్ లో గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి. సో నాట్ సెట్ అంటే ఏంటంటే, ఈ నాట్ సెట్ అనేది ఏంటంటే గూగుల్ ప్రొవైడ్ చేయదు డేటాని. ఎందుకు అంటే ఈ డేటా కూడా ప్రొవైడ్ చేసేస్తే సో ఏమవుతుందంటే ఈజీగా మనం SEO అనేది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కొంత డేటా ఇవ్వదు గూగుల్. ఓకే, యా. అండ్ ట్రాఫిక్ సోర్సెస్ అంటే ఏంటంటే గూగుల్ ఎవరో సెర్చ్ చేశారండి డిస్ప్లే ట్యాబ్ అని, సో కొంతమంది డైరెక్ట్ గా ఓపెన్ చేశారు వెబ్సైట్ ని. am I right? గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేశారా? ఎనీబడి? ఓ దట్స్ గ్రేట్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది ఆర్గానిక్ అని కనిపిస్తుందా? దట్ ఈస్ వాట్ ద ట్రాఫిక్ రిసోర్స్ అనమాట. ఏ యూజర్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు అనేది ట్రాఫిక్ సోర్స్. అండ్ కంటెంట్ వైజ్, యా. సో సమ్వన్ హ్యాస్ ఓపెన్డ్ ద URL ఆఫ్ ద వెబ్సైట్, అంటే URL ఆఫ్ ద వెబ్సైట్ నుంచి ఓపెన్ చేశాడు కాబట్టి మల్లికార్జున్ అనే పర్సన్ నాకు డైరెక్ట్ ట్రాఫిక్ ని చూపిస్తుంది. ఇదిగో నన్ను ఉందా, సోర్స్ ఎక్కడ చూపించింది, డైరెక్ట్ అని చూపించింది, రైట్? సో దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ దట్ డైరెక్ట్ ట్రాఫిక్. డైరెక్ట్ గా 7 మెంబర్స్ ఓపెన్ చేశారు. ఓకే, అండ్ సో కంటెంట్ అంటే ఏంటంటే పీపుల్ ఆర్ విజిటింగ్ డిఫరెంట్ పేజెస్. హోమ్ పేజ్ లో 4 మెంబర్స్ ఉన్నారు అండ్ కాంటాక్టర్స్ పేజ్ లో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏదైతే నా వెబ్సైట్ లో పేజెస్ కొన్ని ఓపెన్ అవ్వట్లేదో వీఆర్ వర్కింగ్ ఆన్ ద కంటెంట్, అంటే వీఆర్ చేంజింగ్ ద కంటెంట్, ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని చేంజ్ చేస్తున్నాం అనమాట, ఆప్టిమైజ్ చేసి. యాజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కెనడా, అంటే కెనడా క్లయింట్స్ ని మేము టార్గెట్ చేస్తున్నాం కాబట్టి కెనడా పీపుల్ కి అండర్స్టాండ్ అయినట్టు కొంత కంటెంట్ రైటర్స్ చేత బిల్డ్ చేస్తాం. దట్స్ వై యు ఆర్ అనేబుల్ టు సీ ద ఫ్యూ పేజెస్. ఓకే, అండ్ ఫైనల్లీ ఆడియన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఆడియన్స్ చూసారా ఇక్కడ ఎలా ఉందో, ఆడియన్స్ అనే గ్రూప్. సో ఇది లాస్ట్ వీక్ తాలూకా ట్రాఫిక్. ఇక్కడ డేట్ వైజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ లాస్ట్ 2 months డేటా యూ కెన్ ట్రాక్ ఇట్. చూసారా 407 మెంబర్స్ యూజర్స్, ఎందుకంటే వీఆర్ B2B కంపెనీ కాబట్టి. ఓకే,
So, recently we worked for other website called Play24 Games అని ఒక వెబ్సైట్ ఉంది. ఇదేంటంటే కార్డ్ గేమ్స్ అన్నమాట. సో ఈ గేమ్ తాలూకు ట్రాఫిక్ చూపిస్తా, డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు, చూడండి. So how many users? 10,000 users, right? సో అలా ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ యూ కెన్ గెట్ ద ట్రాఫిక్. సో మన B2B కాబట్టి యూజర్స్ అనేవాళ్ళు తక్కువ వస్తారు. B2C ఏంటి, ఇట్స్ గేమింగ్ వెబ్సైట్ కాబట్టి పీపుల్ ఆర్ విజిటింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ మల్టిపుల్ వేస్. Okay, anyway, so what I'll do is, guys, I'll discuss with all the rest of Google Analytics in a detailed way tomorrow morning. Okay, so hope you understand today's session. So guys, మీకు అందరికీ నా క్లాస్ ఈరోజు అర్థమైనట్టయితే ప్లీజ్ సే ఎస్, అర్థం కాకపోతే ప్లీజ్ సే నో. Okay, so thank you so much, guys. So thanks for your answers and thanks a lot. So see you tomorrow, guys. So the time has completed. So we'll discuss the rest of things about the Google Analytics. So class